ఈ వీడియోలో వచ్చేసి మనము ఫంక్షన్స్ గురించి చూడబోతున్నాము. సో ఫంక్షన్స్ లో ఏమేమి టాపిక్స్ చూస్తున్నాము అంటే ఫంక్షన్స్, ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ అండ్ మ్యాథ్ ఫంక్షన్స్. సో ఇవన్నీ మనము చూడబోతున్నాం ఈ వీడియోలో. ఫంక్షన్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనము ఫంక్షన్స్ గురించి తెలుసుకునే ముందు ఎందుకు ఫంక్షన్స్ యూజ్ చేయాలి? సో ప్రీవియస్ గా మనము లూపింగ్ స్టేట్మెంట్స్ చూసాము, కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాము. సో వీటితో మనం ప్రోగ్రామ్స్ చేయలేమా అంటే చేయొచ్చు. బట్ స్పెసిఫిక్ గా ఎందుకు ఫంక్షన్స్ యూజ్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ చూద్దాము. ఆ ప్రోగ్రామ్ చూసాక దీని గురించి మాట్లాడతాం. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్. సో ఇక్కడ వచ్చేసి నేను అడిషన్ ఆఫ్ 2 numbers ని పర్ఫార్మ్ చేస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ stdio.h text మెయిన్ ఫంక్షన్ ఇట్ మెయిన్. సో అడిషన్ ఆఫ్ 2 numbers ని తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక నంబర్ ని తీసుకుంటాము. int ఈక్వల్ టు 20. నెక్స్ట్ int b ఈక్వల్ టు 30. సో దీన్ని అడిషన్ పర్ఫార్మ్ చేయాలి. int సమ్ ఈక్వల్ టు a ప్లస్ b. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేయడం. ప్రింట్ ఆఫ్. సో ఇక్కడ మనం ఇంటీజర్ తీసుకున్నాం కదా. సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం యూజ్ చేస్తాం? %d కామా. సో దేంట్లో మనకి a ప్లస్ b వాల్యూస్ ఉన్నాయి? సమ్ లో ఉన్నాయి. సో సమ్ ని ఇక్కడ మనము తీసుకుందాం. సెమీకోలన్. సో సేవ్ చేసి రన్ చేద్దాము. సో బిఫోర్ ఫంక్షన్స్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ వచ్చేసి చూడండి మనకి వాల్యూ ఎంత ప్రింట్ అయింది? 50 అని చెప్పేసి ప్రింట్ అయింది. 20 ప్లస్ 30 ఎంత మనకు వాల్యూ? 50 అని ప్రింట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకొక 2 వాల్యూస్ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? మళ్ళీ a అండ్ b వాల్యూస్ తీసుకుంటామా? సో ఇంకొక 2 వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే 4, b వాల్యూ వచ్చేసి 5. సో 4 ప్లస్ 5 వాల్యూ అనేది మనము ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో మళ్ళీ ప్రింట్ చేయాలంటే మళ్ళీ 4 రాస్తాము, మళ్ళీ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు మనకి సమ్ వాల్యూ 9 వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మీరు తీసుకోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ 2 వాల్యూస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలా? 7 అండ్ 5 వాల్యూస్ ని మనం చూసుకోవాలనుకుంటున్నాం. సో దీని సమ్ ఎంత అని చెక్ చేయాలి. కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి 12 వచ్చింది. సో ఇలా మనకి ఎన్ని టైమ్స్ అడిషన్ అనేది పర్ఫార్మ్ చేయాలి వేరే వేరే నెంబర్స్ తో అంటే ప్రతిసారి మనం కోడ్ అనేది సపరేట్ గా తీసుకోవాల్సి వస్తుంది. అంటే లాజిక్ సపరేట్ గా తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మీకు ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఏంటంటే ఒక దగ్గర లాజిక్ ఉంటుంది అండ్ ఇంకొక దగ్గర మనం ఇచ్చే వాల్యూస్ అనేవి ఉంటాయి. సో అలా మనకి కోడ్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మళ్ళీ వాల్యూస్ అనేవి పర్ఫార్మ్ చేస్తున్నాం. లాజిక్ సపరేట్ గా యూజ్ చేసి తీసుకుంటున్నాం. సో ఫంక్షన్స్ తో అయితే అలా కాదు. మనము ఒకసారి చూద్దాము. సో ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫంక్షన్స్ ఆర్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ అండ్ ఆర్ కాల్డ్ వెన్ నీడెడ్. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఫంక్షన్స్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఉంటుంది అన్నమాట. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఉండి ఏం చేస్తుంది? స్పెసిఫిక్ టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత దానికి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కాల్ చేసుకుంటుంది అన్నమాట. సో ఒక లాజిక్ అనేది రాసుకుంటారు. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటి? ఫ్లవర్ బ్రాకెట్స్ లో కోడ్ రాస్తాము అన్నమాట. అండ్ అక్కడ మనం కోడ్ రాస్తాము. దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ లాజిక్ మనకు అవసరం ఉంటే మనము కాల్ చేస్తే సరిపోతుంది అక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి. దే ఆర్ యూజ్డ్ టు బ్రేక్ డౌన్ లార్జ్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ మోర్ మేనేజబుల్ చంక్స్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ ఏంటి? సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ని స్మాలర్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఎక్కడైతే మనకి ఏ లాజిక్ అయితే అవసరం ఉంటుందో అక్కడ మనము కాల్ అనేది చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ద ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో ఫ్లవర్ బ్రేసెస్. సో ఇందాక చెప్పాను కదా, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం దేంట్లో పెట్టుకుంటాము? ఫ్లవర్ బ్రాకెట్స్ లో యూజ్ చేసుకుంటాం అండ్ దాంట్లో మనము లాజిక్స్ అనేవి పర్ఫార్మ్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ డెఫినేషన్. నెక్స్ట్, ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో ఇక్కడ ఏంటంటే మనము ఫంక్షన్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో వితౌట్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు అండ్ విత్ పారామీటర్స్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో విత్ పారామీటర్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే యూజర్ నుంచి ఇన్పుట్స్ అనేవి డైరెక్ట్ గా అక్కడ మనము తీసేసుకుంటాం అనమాట. నెక్స్ట్, దీస్ పారామీటర్స్ అలౌ ద ఫంక్షన్ టు పర్ఫార్మ్ ఆపరేషన్ బేస్డ్ ఆన్ ద వాల్యూస్ పాస్డ్ ఆన్ ఇట్. సో అక్కడ మనము పారామీటర్స్ ఏవైతే పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్స్ బట్టి ఆపరేషన్స్ అనేవి పర్ఫార్మ్ చేసుకుంటుంది. అండ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనకి కొన్ని కీ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఫంక్షన్ విత్ పారామీటర్స్ లో మనకి 3 పార్ట్స్ గా డివైడ్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్, సెకండ్ వన్ ఫంక్షన్ డెఫినేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షన్ కాల్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్.
సో ఫంక్షన్ డిక్లరేషన్ ని మనము ఫంక్షన్ ప్రోటోటైప్ అని కూడా అంటాము. సో దీంట్లో ఏంటంటే మనకి రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్ ఇవన్నీ కూడా కంపైలర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట ఈ ఫంక్షన్ డిక్లరేషన్. ఈ ఫంక్షన్ డిక్లరేషన్ మనము ఎట్లా డిక్లేర్ చేయాలి అంటే బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ అన్నా, లేదు అంటే రెండు ఒకటే, బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ లేదు అంటే మనకి పైన నుంచి ప్రోగ్రామ్ బిగినింగ్ లోనే యూజ్ చేసుకోవాలి, అంటే స్టార్టింగ్ లోనే యూజ్ చేసుకోవాలి, లేదు అంటే బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. సో బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటి, మనకు హెడర్ ఫైల్స్ తర్వాత మనము ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి చూడండి, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ బిట్వీన్ ద బ్రేసెస్ మనకి పారామీటర్స్ అనేవి పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిటర్న్ టైప్ వచ్చేసి మనకి రిటర్న్ వాల్యూస్ అనేవి బ్యాక్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ రిటర్న్ టైప్ లో ఏమేమి తీసుకుంటామంటే ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, డబల్ కానీ ఏవైనా మనము తీసుకోవచ్చు. అండ్ ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మనము ఏదైతే నేమ్ పర్ఫామ్ చేస్తామో ప్రోగ్రామ్ లో ఇస్తామో అక్కడ మనం ఫంక్షన్ నేమ్ అనేది తీసుకుంటాము. లైక్ ఇప్పుడు సపోజ్ మనం అడిషన్ ఆఫ్ 2 numbers ని పర్ఫామ్ చేస్తున్నాం, అక్కడ యాడ్ ఏదైతే ఉందో అది మనము తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్. నెక్స్ట్ ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ is also known as function implementation. Next, function definition contains the logic to perform the task and optionally returns a value. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫంక్షన్ డెఫినేషన్ లో లాజిక్ అనేది ఉంటుందన్నమాట. సో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాం కదా, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసే ముందే మనం ఫంక్షన్ డెఫినేషన్ అనేది సింటాక్స్ రాసుకుంటాము. సో దీంట్లో మనకి యాక్చువల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ యాక్చువల్ కోడ్ ఎక్కడ రాస్తామని చెప్తున్నాను, ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద ఫ్లవర్ బేసెస్. సో దీని సింటాక్స్ చూద్దాము. సో సింటాక్స్ చూడండి, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ విత్ ఇన్ ద క్లోజ్డ్ బ్రేసెస్ లో మనకి పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. సో ఇక్కడ మనకి పారామీటర్ 1 టైప్ ఉంది కదా, ఈ పారామీటర్ 1 టైప్ అంటే మనము ఏదైతే వేరియబుల్ ఇస్తున్నామో, ఇప్పుడు మనం సపోజ్ ఇంటీజర్ వేరియబుల్ ఇస్తున్నాము, ఆ ఏ కి ఇంట్ అనేది డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మనము పారామీటర్ 1 టైప్ అంటే డేటా టైప్ అన్నమాట. పారామీటర్ 1 టైప్, పారామీటర్ 2 టైప్ అంటే పారామీటర్ ఏదైతే ఇస్తున్నామో దాని డేటా టైప్ అనేది డిక్లేర్ చేసుకోవాలి ముందే. సో ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ డెఫినేషన్ సింటాక్స్. ఇక్కడ మనం రిటర్న్ టైప్ యూజ్ చేస్తున్నాం కదా, ఈ రిటర్న్ టైప్ అనేది ఫర్దర్ గా చూద్దాము. సో రిటర్న్ టైప్ లో మనం ఏమేమి ఇస్తాము, ఇంటీజర్ కానీ, లేదు అంటే డబల్ కానీ, ఫ్లోట్ కానీ, ఇలా ఏవి తీసుకుంటే అలా మనం రిటర్న్ టైప్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం రిటర్న్ టైప్ ఇచ్చామో అక్కడ మనము విత్ ఇన్ ద బ్రేసెస్ బాడీలో మనం రిటర్న్ వాల్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సింటాక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఫంక్షన్ కాల్. సో ఈ ఫంక్షన్ కాల్ మనం ఎప్పుడు ఎక్స్క్యూట్ చేస్తాము అంటే మనం ఏదైనా వాల్యూస్ లాజిక్ పర్ఫామ్ చేస్తాం కదా, ఆ లాజిక్ మనకి ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మనము కాల్ అనేది చేసుకుంటాము. అండ్ దీనికి మనకు రిటర్న్ కూడా చేస్తుంది వాల్యూస్. సో ఇక్కడ మనకి ఫంక్షన్ కాల్ లో సింటాక్స్ వచ్చేసి ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అన్నమాట. సో ఇక్కడ మనము ఆర్గ్యుమెంట్స్ ఏవైతే పాస్ చేస్తున్నామో అవి మనము యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకు పారామీటర్స్ అంటే డిఫరెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అంటే డిఫరెంట్. సో పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో ప్రోగ్రామ్ లో నేను చెప్తాను. సో ఇందాక చెప్పాను కదా రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా ద ఫంక్షన్ విల్ రిటర్న్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ సపోజ్ మనకి అడిషన్ ఆఫ్ 2 numbers పర్ఫామ్ చేస్తాం, అక్కడ ఏమవుతుంది, ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయా, సో దాని రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని మనము ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రిటర్న్ టైప్ ఆఫ్ ఎ ఫంక్షన్ క్యాన్ ఐదర్ బి వాయిడ్ ఆర్ నాన్ వాయిడ్ టైప్. సో వాయిడ్ టైప్ అంటే మనకి రిటర్న్ ఏమీ కూడా మనకి ఇవ్వదు, నాన్ వాయిడ్ అంటే మనకి రిటర్న్ సంథింగ్ వాల్యూస్ అనేవి ఇస్తుంది అనమాట. అండ్ ఫంక్షన్ నేమ్ అంటే ఏంటి, ద నేమ్ విచ్ ఇస్ యూజ్డ్ టు కాల్ ద ఫంక్షన్. సో ఇందాక మనకు ఫంక్షన్ కాల్ లో చూసాం కదా, సింటాక్స్ ఏముంది, ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది. అక్కడ కాల్ చేయడానికి ఫంక్షన్ నేమ్ అనేది మనము యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ పారామీటర్ 1 టైప్, పారామీటర్ 2 టైప్. సో ఇక్కడ మనకి పారామీటర్స్ అనేవి పాస్ చేసుకుంటాము. ఇవి ఇచ్చేది ఏంటి, మనము ఏ టైప్ ఆఫ్ డేటా అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి. ఇవి వచ్చేసి మనకి ఫంక్షన్ డెఫినేషన్ కి సింటాక్స్ లో ఉన్న వర్డ్స్ కి మీనింగ్. వాయిడ్ ఫంక్షన్స్. సో ఇందాక చూసాం కదా, రిటర్న్ టైప్ లో వచ్చేసి మనకు వాయిడ్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ నాన్ వర్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో వాయిడ్ ఫంక్షన్స్ వచ్చేసి రిటర్న్ వాల్యూస్ అనేది ఏమి ఇవ్వదన్నమాట. ఇక్కడ సింటాక్స్ కూడా చూద్దాము. వాయిడ్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ పారామీటర్స్. సో వితౌట్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు, విత్ పారామీటర్స్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్
విత్ ఇన్ ద బ్రేసెస్ మనకేముంటుంది, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుందా. సో వాయిడ్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఏమీ ఉండదు. సో రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇంట్ అని ఉంటుంది. సో ఇంట్ ఫంక్షన్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ మనము రిటర్న్ 0 అని ఇవ్వాల్సి ఉంటుంది. సో మనము ప్రీవియస్ వీడియోస్ లో ప్రోగ్రామ్స్ అనేవి చూసాం కదా, అది వచ్చేసి మనకి నాన్ వైడ్ ఫంక్షన్స్ అన్నమాట. ఇది మనకి వైడ్ ఫంక్షన్స్. సో నాన్ వైడ్ ఫంక్షన్స్ కూడా చూద్దాము. నాన్ వైడ్ ఫంక్షన్స్, a non-void function returns a value of a specific data type. సో int, float, char, etc. లైక్ డబల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా మనము కాలింగ్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు నాన్ వైడ్ ఫంక్షన్స్ అనేవి యూస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి రిటర్న్ టైప్ సింటాక్స్ వచ్చేసి చూడండి, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, పారామీటర్స్. సో విత్ ఇన్ ద బ్రేసెస్ మనకి రిటర్న్ వాల్యూ ఉంది. సో ఎప్పుడైతే మనకు రిటర్న్ టైప్ యూస్ చేస్తాము, వాయిడ్ యూస్ చేయకుండా మనకి ఇక్కడ రిటర్న్ వాల్యూ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఇది వచ్చేసి మనకి నాన్ వైడ్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాము. సో వచ్చేసి వితౌట్ ఫంక్షన్స్ యూస్ చేసాము కదా. ఇప్పుడు మనము ఫంక్షన్స్ లో విత్ పారామీటర్స్ యూస్ చేస్తామని చెప్పాను, వితౌట్ పారామీటర్స్ కూడా యూస్ చేస్తామని చెప్పాను. బట్ ఏమవుతుందంటే వితౌట్ పారామీటర్స్ మనం యూజ్ చేస్తే ఎలా అయితే మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నామో ఇలానే వస్తుంది అనమాట. సో మళ్ళీ వాల్యూస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఫైల్, న్యూ, సోర్స్ ఫైల్, include stdio.h int main. సో మనం ఫంక్షన్ డిక్లరేషన్ చూసాం. సో ఫంక్షన్ డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ బ్రేసెస్ యూజ్ చేసి లాస్ట్ కి మనం సెమీకాలన్ అనేది యూజ్ చేయాలి. ఎప్పుడైనా మనం డిక్లేర్ చేసేటప్పుడు సెమీకాలన్ తో యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి, మనము ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ ఆర్ బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేది చూసాము. సో ఇక్కడ మనకు బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ కాక ముందుకే ప్రోగ్రామ్ ఉంటుందా, అండ్ బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ అన్నా కూడా మనకి ఇక్కడే. సో ఇక్కడ వచ్చేసి మనము, సో ఇక్కడ నేను అడిషన్ అని తీసుకుంటున్నాను కాబట్టి ఇంట్ యాడ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇది మనము వితౌట్ పారామీటర్స్ తీసుకుంటున్నాము కదా. సో అందుకోసమని ఇక్కడ వచ్చేసి నేను వితౌట్ పారామీటర్స్, దీని లోపల నేను పారామీటర్స్ అనేవి పాస్ చేయట్లేదు. సో ఇది వచ్చేసి ఏంటి మనకి ఫంక్షన్ డిక్లరేషన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాము అంటే జస్ట్ వాల్యూస్ అనేది ప్రింట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అన్నమాట. సో ఇక్కడ మనము ఇంట్ యాడ్ అని తీసుకున్నాం కదా. సో ఈ ఇంట్ యాడ్ కి మనము ఫంక్షన్ డెఫినేషన్ అనేది తీసుకోవాలి, అంటే లాజిక్ అనేది పర్ఫామ్ చేయాలి స్పెసిఫిక్ ఆపరేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి సింటాక్స్ ఏంటి, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ బిట్వీన్ ద బ్రేసెస్ మనకి పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. బట్ ఇక్కడ వితౌట్ పారామీటర్స్ తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనం వితౌట్ పారామీటర్స్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి యాడ్ ఆఫ్, ఇక్కడ 2 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇంట్ నెంబర్ 1 ఈక్వల్ టు 2, నెంబర్ 2 ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాము, సమ్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇంట్ సమ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. నెక్స్ట్ ఇక్కడ మనము ఇంట్ తీసుకున్నాము. సో వైడ్ ఫంక్షన్స్, నాన్ వైడ్ ఫంక్షన్స్ తర్వాత చూస్తాము. బట్ ఇక్కడ జనరల్ గా మనం ప్రీవియస్ గా చూసాం కదా, ఇక్కడ రిటర్న్ టైప్ ఉంది అంటే మనం ఇక్కడ రిటర్న్ అనేది తీసుకుంటాం, రిటర్న్ 0. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ లో మనము printf అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ రిజల్ట్, సో ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను రిజల్ట్ ది. సో ఎందుకోసము అంటే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఈ వాల్యూ దీంట్లో స్టోర్ అవ్వాలి అని చెప్పేసి, అడిషన్ పర్ఫామ్ చేస్తాం కదా, అడిషన్ వాల్యూ పర్ఫామ్ చేశాక ఈ రిజల్ట్ లో స్టోర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. printf sum of 2 numbers. సో ఇక్కడ మనము ఇంటీజర్ కదా, పర్సెంటైల్ స్లాష్ యూజ్ చేసుకుంటున్నాను, కామా రిజల్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇంట్ తీసుకున్నాం కదా, రిటర్న్ 0 తీసుకున్నాం, రిటర్న్ 0. అండ్ ఇక్కడ మనకు ఫంక్షన్ డిక్లరేషన్ చూసాం. ఫంక్షన్ డెఫినేషన్ ఎక్కడ ఉంది, ఇది మనకి ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ లో మనం ఏం చేస్తాము, లాజిక్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఆ లాజిక్ కూడా మనకి విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రేసెస్ లో పర్ఫామ్ చేస్తాం. ఇది వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్. అండ్ ఫంక్షన్ కాల్ ఎక్కడ ఉంది, ఇది మనకి ఫంక్షన్ కాల్. యాడ్ అనేది మనకి ఇక్కడ ఫంక్షన్ కాల్, ఇది వచ్చేసి ఫంక్షన్ కాల్. సో మొత్తం కాదు, ఓన్లీ ఈ యాడ్ నుంచి ఇది మాత్రమే మనకు ఫంక్షన్ కాల్ అన్నమాట. సో ఫంక్షన్ కాల్ చేసి తర్వాత ఏం చేస్తుంది, ఈ వాల్యూ అనేది రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. సో సేవ్ చేసి రన్ చేద్దాము, కంట్రోల్ ఎస్. ఇక్కడ వచ్చేసి వితౌట్ పారామీటర్స్ లేదు అంటే ఫంక్షన్స్ లో ప్రోగ్రామ్ అని తీసుకుందాం. function1 .c execute, కంపైల్ అండ్ రన్. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 0. సారీ, ఇక్కడ మనము రిటర్న్ 0 తీసుకున్నాం కదా. సో రిటర్న్ 0 తీసుకున్నప్పుడు 0 అని డైరెక్ట్ ఇచ్చేస్తుంది. ఈ సమ్ వాల్యూని రిటర్న్ చేసుకుందాం.
రిటర్న్ ఈ సమ్ వాల్యూ అంటే ఏంటి, num1 ప్లస్ num2 ఉందా, ఇది తీసుకోవచ్చు, ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. చూడండి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 6. సో మనం వాల్యూ ఏమి ఇచ్చాము ఇక్కడ, సో వాల్యూ వచ్చేసి 2 + 4 = 6 మనకి వచ్చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ ఇంట్ సమ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2 తీసుకోకుండా డైరెక్ట్ గా కూడా రిటర్న్ స్టేట్మెంట్ లో తీసుకోవచ్చు. సో రిటర్న్ స్టేట్మెంట్ లో డైరెక్ట్ గా మీరు ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, num1 ప్లస్ num2 ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. చూడండి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 6. సో ఇలా పర్ఫామ్ చేసుకున్నా మీకు వాల్యూ అనేది వస్తుంది. బట్ ఏంటి అంటే డైరెక్ట్ గా కాకుండా సమ్ లో స్టోర్ చేసుకొని వేరియబుల్స్ అనే వెరిషన్ పర్ఫామ్ చేసుకొని ఆ సమ్ ని మనం రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మీరు 2 వాల్యూస్ ఇవ్వాలంటే ఏం చేస్తారు, ఇక్కడ ఈ వాల్యూ ఇంకొకసారి లాజిక్ అనేది రాస్తారు 5 4. సో 5 and 4 వాల్యూ చేస్తే మనకి ఏమొస్తుంది, 9 రావాలి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 9. సో అడిషన్ పర్ఫామ్ అయిందా. సో ఇక్కడ కూడా ప్రీవియస్ గా బిఫోర్ ఫంక్షన్స్ ఎలా అయితే చేస్తున్నామో ఇక్కడ కూడా అలానే యూజ్ చేస్తున్నాం. సో వితౌట్ పారామీటర్స్ వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా, మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏమవుతుంది అంటే సేమ్ బిఫోర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నామో అలానే యూజ్ చేస్తున్నాము. సో అందుకోసమనే మనము ఫంక్షన్ విత్ పారామీటర్స్ అనే టాపిక్ ని యూజ్ చేసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి ఫంక్షన్ వితౌట్ పారామీటర్. సో ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. నెక్స్ట్ మనము ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఎలా ఉంటుందో చూద్దాము. సో దాని వల్ల యూస్ ఏంటి అనేది కూడా చూద్దాం మనం. సో టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, include stdio.h. నెక్స్ట్ సో ఇక్కడ నేను అడిషన్ ప్రీవియస్ ప్రోగ్రామ్ ఎలా అయితే ఉందో అదే నేను పర్ఫామ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ విత్ పారామీటర్స్ తో యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ మనము ఫంక్షన్ డెఫినేషన్ అనేది తీసుకుంటున్నాను. ఫంక్షన్ డెఫినేషన్, ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో ఫస్ట్ రిటర్న్ టైప్ ఇన్ అడిషన్. సో యాడ్ అని తీసుకుంటున్నాను అండ్ పారామీటర్స్ మనం ఇందులో పాస్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాను, int a, int b. సో ఇవి వచ్చేసి మనం పారామీటర్స్ అంటాం. స్పెసిఫిక్ గా చెప్తున్నాను, int యాడ్ ఆఫ్ int a, int b. సో a and b వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం పారామీటర్స్ అంటాము. సో ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్ డిఫరెంట్ అని చెప్పాను కదా. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనము 2 పారామీటర్స్ అని పాస్ చేసాము. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనకి ఇక్కడ లాజిక్ అన్నది పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు a ప్లస్ b. నెక్స్ట్ ఇక్కడ మనము రిటర్న్ టైప్ అనేది తీసుకున్నాం కదా, ఏ టైప్ కన్స్ట్రక్ట్ చేసాము, ఇంట్. సో ఇక్కడ వచ్చేసి రిటర్న్ సమ్. సో ఇందాక చెప్పాను కదా డైరెక్ట్ గా మీరు రిటర్న్ a ప్లస్ b అయినా కూడా తీసుకోవచ్చు. సో అప్పుడు ఈ రెండు మనకు యూస్ ఉండవు, ఈ రెండు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు తీసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇక్కడ వచ్చేసి మనము ఇంట్ యాడ్ ఆఫ్ int a, int b. ఇది వచ్చేసి మనకు ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ ఎక్కడ తీసుకుంటాం, బిఫోర్ ద మెయిన్ ఫంక్షన్ ఆర్ ఎల్స్ బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఇంట్ యాడ్ లెట్ చేయడం, ఇదేంటి మనకి ఫంక్షన్ డిక్లరేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రింటింగ్ స్టేట్మెంట్ లేదు కదా. సో మెయిన్ ఫంక్షన్ లో మనము ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. సో యాడ్ ఆఫ్, సో ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ కాలింగ్ కూడా మనం ఇక్కడే ఇవ్వాలి మెయిన్ ఫంక్షన్ లోనే. ఇక్కడ ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఈ వాల్యూస్ ని మనము ఆర్గ్యుమెంట్స్ అంటాం, 3, 4. ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ కాల్ ఇంట్ ఉంది కాబట్టి రిటర్న్ 0 అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా, ఈ దాంట్లోనే మనము ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. ప్రింట్ఎఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్, ఇంటీజర్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %. సో నెక్స్ట్ లైన్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ లైన్ వెళ్ళడానికి కామా. ఇది వచ్చేసి మనకి లాజిక్. సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాము. ఫస్ట్ మనకు ఫంక్షన్ డిక్లరేషన్ ఇచ్చాము అండ్ ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసి లాజిక్ ఇచ్చేసాము అండ్ ఫంక్షన్ కాల్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఒకసారి ఎక్స్క్యూట్ చేసి చూద్దాము. ఫస్ట్ సేవ్ చేద్దాము. సో ఫంక్షన్ 2.c ఎక్స్టెన్షన్ సేవ్. ఇక్కడ మనకి ఎక్స్క్యూట్ చేస్తే అర్థమవుతుంది. ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 7 అనే వాల్యూ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ ఇంకో 2 వాల్యూస్ అనేవి పర్ఫామ్ చేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ మనం లాజిక్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లాజిక్ సపరేట్ గా ఉంది అండ్ మనం వాల్యూస్ అనేవి సపరేట్ గా ఇస్తున్నాం. సో మీకు అలా కావాలంటే ఇక్కడ మీరు ఇవ్వచ్చు యాడ్ ఆఫ్ 6, 7 సో ఇది మనకి ఫంక్షన్ యొక్క మెయిన్ యూజ్ అన్నమాట. అది కూడా మనకి ఫంక్షన్ విత్ పారామీటర్స్ మనం ఇలా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ కోడ్ అనేది రాయాల్సిన అవసరం లేదు.
ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా 2 నంబర్స్ కావాలి అంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఇలా మనకి ఈజీ అవుతుంది. సో ఎక్స్క్యూట్ చేద్దాము, ఎలా అవుట్పుట్ అనేది వస్తుందో చూద్దాము. సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఇస్ 7. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 3 4 ఇచ్చాం, వాల్యూ 7 వచ్చింది. నెక్స్ట్ 6 7 13, నెక్స్ట్ 8 7 15. సో ఇలా మనకి అడిషన్ అనేది పర్ఫార్మ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీంట్లోనే సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్ ఇవన్నీ చేయాలనుకున్నా చేయొచ్చు. సో సబ్ట్రాక్షన్ ఒకటి చూద్దాము. డెఫినేషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను సబ్ట్రాక్షన్ పర్ఫార్మ్ చేస్తున్నాను. ఇంట్ సబ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇవి వచ్చేసి పారామీటర్స్. ఇంట్ సబ్, నెక్స్ట్ సబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ప్రింట్ ఎఫ్ ఆఫ్ సబ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ పర్సంటైల్ ది స్లాష్ అండ్ కామా. సో వాల్యూ ఏంటి మనకి ఇక్కడ సబ్. నెక్స్ట్ రిటర్న్ ఎస్యూబి. సో ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినేషన్ ఇచ్చాము, అలానే మనం ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ కాల్ కూడా ఇవ్వాలి కదా. సో ఫంక్షన్ కాల్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, ఎందుకంటే మీకు యూజ్ అవుతేనే ఫంక్షన్ ని కాల్ చేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. సెకండ్ నేను ఫంక్షన్ డెఫినేషన్ తీసుకున్నాను, సో ఫంక్షన్ డిక్లరేషన్ కూడా తీసుకోవాలి. ఇంట్ సబ్ సెమీకాలన్. సో వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్. సో నేను ఫంక్షన్ డెఫినేషన్ తీసుకున్నాను అండ్ ఫంక్షన్ డిక్లరేషన్ తీసుకున్నాను. సో నేను ఫంక్షన్ కాల్ అనేది తీసుకోవట్లేదు. సో ఏమవుతుందో చూడండి. సో మనకి ఇక్కడ ఏం ఇష్యూ రాదు. చూడండి, ఏదైతే మీరు ఫంక్షన్ కాల్ చేస్తారో ఆ ఫంక్షన్ కాలే పర్ఫార్మ్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు సబ్ట్రాక్షన్ వాల్యూస్ కావాలి అంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4 2. సో మనకి ఏమొస్తుంది, వాల్యూ 2 వస్తుంది. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో సబ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్. సో ఇలా మనకి ఫంక్షన్ విత్ పారామీటర్స్ అనేవి యూస్ అవుతాయి. సో ప్రీవియస్ గా మనం యూజ్ చేసాం కదా. సో ఫంక్షన్ యూజ్ చేసిన విత్ పారామీటర్స్ యూజ్ చేయకపోతే మనకి బిఫోర్ ఫంక్షన్స్ ఎలా అయితే ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసామో అలానే మనకి ఫంక్షన్స్ తో కూడా వర్క్ అవుతుంది. సో అందుకోసమనే మనము ఫంక్షన్ విత్ పారామీటర్స్ యూజ్ చేసుకుంటే బెటర్ గా మనకి ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఇక్కడ తక్కువ అవుతుంది అనమాట. సో మీకు ఎక్కడ కోడ్ కావాలంటే అక్కడ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రీయూజ్ ఎలా చేసుకుంటున్నాం, కోడ్ ఇక్కడ ఉంది, మీకు పర్ఫామ్ చేసుకోవాలంటే ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాము, మనకి రీయూజ్ అనేది అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో నెక్స్ట్ మనం ఏం చూసాము, రిటర్న్ టైప్ లో మనకి వాయిడ్ ఫంక్షన్స్, నాన్ వైడ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా మనం ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం. అయితే న్యూ ఫైల్, సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ ఇక్కడ మనము వాయిడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, రిటర్న్ వాల్యూ అనేది రిటర్న్ చేయదు కదా, రిటర్న్ స్టేట్మెంట్, రిటర్న్ వాల్యూ అనేది మనకు ఉండదు ఇక్కడ. సో ఎలా తీసుకుంటాం, సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అండ్ ఇక్కడ కూడా మనము విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వితౌట్ పారామీటర్స్ చెప్తాను మెయిన్. సో వితౌట్ పారామీటర్స్ కదా, దీంట్లో పారామీటర్స్ ఏమి పాస్ చేయకూడదు. సో విత్ ఇన్ దిస్ నేను ఒక మెయిన్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తాం, ఫంక్షన్ కాల్ అనేది చేస్తాము. సో ఆ ఫంక్షన్ కాల్ కి నేను ముందే ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాను, వాయిడ్ గ్రీటింగ్స్. సో గ్రీటింగ్స్ అన్నమాట. సో గ్రీటింగ్స్ అంటే ఏంటి, హలో, హాయ్, లేదు అంటే హ్యాపీ బర్త్డే, ఇలాంటి మనము స్టేట్మెంట్ అనేది ఇస్తాము. సో ప్రింట్ఎఫ్ లో ఇద్దాము, ప్రింట్ఎఫ్ గ్రీటింగ్స్ అంటే హ్యాపీ బర్త్డే, లేదు అంటే హలో, ఏదైనా మీరు పర్ఫామ్ చేస్తారు, హ్యాపీ బర్త్డే. సో మనం ఇక్కడ గ్రీటింగ్స్ ఇచ్చాం, బట్ దీన్ని కాల్ చేసామా లేదు. సో మెయిన్ ఫంక్షన్ లో మనం దీన్ని కాల్ చేయాలి. సో మనకి ఏ ఫంక్షన్ లో అయినా సరే మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది ఫంక్షన్ కాల్ అంటే, ఫస్ట్ మనం ప్రోగ్రామ్ ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది, మెయిన్ ఫంక్షన్ కి వస్తుందా. సో మెయిన్ ఫంక్షన్ లో చెక్ చేస్తుంది. ఇక్కడ మనకి గ్రీటింగ్స్ అనేది ఉంది. సో ఈ గ్రీటింగ్స్ ఫంక్షన్ ఎక్కడుందా అని వెళ్ళి వెతుక్కుంటుంది. సో అక్కడ నుంచి మనకి కంట్రోల్ అనేది జంప్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడికి వస్తుందా, ఇక్కడికి వచ్చాక మనకి ప్రింట్ ఆఫ్ హ్యాపీ బర్త్డే ఉంది. సో అప్పుడు మనకి హ్యాపీ బర్త్డే అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది ఇంటర్నల్ గా. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి రన్ చేద్దాం. ఇది వితౌట్ పారామీటర్స్. సేవ్ చేయండి, function3.c ఎక్స్టెన్షన్ సేవ్. ఎగ్జిక్యూట్ చేద్దాము. సో మనకి ఏమొస్తుంది, హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ప్రింటింగ్ మెసేజ్ అనే వస్తుంది. ఇది వచ్చేసి మనకి వాయిడ్ తో యూజ్ చేసినప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ అనేది రాదు. వితౌట్ పారామీటర్స్ యూజ్ చేస్తాం ఇది. సో విత్ పారామీటర్స్ కూడా యూజ్ చేద్దాము. ఫైల్, న్యూ, సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ పర్ఫామ్ చేస్తాను. వాయిడ్ యాడ్, ఫంక్షన్ నేమ్ కదా యాడ్ అనేది, ఇక్కడ మనము పారామీటర్స్ అనేవి పాస్ చేయాలి. 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను, ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇక్కడ మనము ప్రింటింగ్ మెసేజ్ అనేది ఇస్తున్నాను, ప్రింట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ పర్సంటైల్ ది
స్లాష్ కామా ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనం పారామీటర్స్ ఇచ్చామా, సో ఇవి వచ్చేసి మనకి పారామీటర్స్ అంటాం, ఏ అండ్ బి వాల్యూస్. ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తాం కదా మెయిన్ ఫంక్షన్ లో, ఫంక్షన్ కాల్ లో. సో ఇవి వచ్చేసి మనము ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఇక్కడ వచ్చేసి 3,4 ఇస్తున్నాము. సో సేవ్ చేసి రన్ చేద్దాము. ఫంక్షన్ 4.c ఎక్స్టెన్షన్ సేవ్. సో ఇక్కడ మనము వాయిడ్ తీసుకున్నందుకు రిటర్న్ అనేది స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, మనము కంప్లీట్ గా మనం ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చాము, సో అందుకని రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఇన్ ద ప్లేస్ ఆఫ్ రిటర్న్ టైప్ మనకి వాయిడ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి వాయిడ్ ఫంక్షన్స్. అందుకని వాయిడ్ ఫంక్షన్స్ ఏమవుతుంది, రిటర్న్ టైప్ అనేది ఉండదు కదా, వాల్యూ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసినాం కదా, రన్ చేద్దాము. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 2 numbers is 7. సో మనం ఇచ్చిన వాల్యూస్ 3,4. సో ఇలా మనకి వాయిడ్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్ లో రన్ అవుతుంది. నెక్స్ట్ నాన్ వైడ్ ఫంక్షన్స్. సో ప్రీవియస్ గా ఆల్రెడీ మనం అన్ని కూడా నాన్ వైడ్ ఫంక్షన్స్ చూసాము, బట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక ప్రోగ్రామ్, టేక్ ఏ న్యూ ఫైల్, క్లోజ్ ఫైల్, hash include stdio డాట్ విచ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంట్ మెయిన్. సో రిటర్న్ టైప్ ఇంట్ కన్స్ట్రక్ట్ చేసామా, సో రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనకి ఇందులో ఉండాలి, రిటర్న్ 0. నెక్స్ట్ ఇక్కడ అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాను, సో ఇంట్ యాడ్. సో ఇక్కడ మనకు పారామీటర్స్ అనేది పాస్ చేయాలా, ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలా. సో నేను సమ్ అనే డైరెక్ట్ గా లైక్ మళ్ళీ తీసుకోవట్లేదు, ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింటింగ్ మెసేజ్ అనేది మనకి లేదు కదా, సో మెయిన్ ఫంక్షన్ లో యూజ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను, రిజల్ట్ లో రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్. సో ఇక్కడ వచ్చేసి నేను 2 values తీసుకుంటున్నాను, 5, 10. నెక్స్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ సమ్ ఆఫ్ 2 numbers is percentile d స్లాష్ n. సో మనకి దేంట్లో స్టోర్ అయ్యింది, రిజల్ట్ లో స్టోర్ అయ్యిందా. ఇక్కడ వచ్చేసి రిజల్ట్ అని ఇవ్వండి, సెమీకోలన్. సో సేవ్ చేసి రన్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ 5.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 2 numbers is 15. సో మనం వాల్యూస్ ఏమి ఇచ్చాం, 5 and 10 ఇచ్చాం. సో ఇది వచ్చేసి మనకి నాన్ వైడ్ ఫంక్షన్స్. సో నాన్ వైడ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనము రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ టైప్ ఇస్తే ఆ రిటర్న్ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి సంథింగ్. సో ఇక్కడ మనం రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటిజర్ ఇచ్చామా, సో రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఏం రిటర్న్ ఇస్తుంది, 15. సో 15 అనేది ఇంట్ టైప్ కాబట్టి ఇక్కడ మనం ఇంట్ అనేది ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఫ్లోట్ రిటర్న్ చేస్తే ఫ్లోట్ ఇవ్వాలి. అలా మనము యూజ్ చేసుకోవాలన్నమాట రిటర్న్ టైప్స్ అనేది కూడా. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్ ఫంక్షన్స్. సో ఈ మ్యాథ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనకు హెడర్ ఫైల్లో stdio.h అని లింక్ చేస్తాం కదా, అక్కడ math.h అని చెప్పేసి మనము హెడర్ ఫైల్ అని చెప్పేసి అక్కడ లింక్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకు క్యాలిక్యులేషన్స్ పార్ట్ కి ఈజీ అవుతుంది ప్రోగ్రామ్స్ లో. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా, సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదు కాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, లాగరిథం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇలా మనకి మ్యాథ్ ఫంక్షన్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మ్యాథ్ ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఫస్ట్ స్క్వేర్ రూట్. ఇక్కడ మనం రాసింది ఏంటంటే సింటాక్స్ అన్నమాట, డబల్ స్క్వేర్ రూట్ ఆఫ్ డబల్ ఎక్స్. సో ఇది ఏం చేస్తుందంటే మనకు స్క్వేర్ రూట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు 16 ఉంది, 16 వాల్యూ. సో దాని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే SQURT ఆఫ్ 16 ఆ ఎక్స్ వాల్యూ ప్లేస్ లో మనము రీప్లేస్ చేయాలి. అక్కడ మనకి 4 వాల్యూ అనేది వస్తుంది. సో 16 స్క్వేర్ రూట్ ఎప్పుడు అవుతుంది, 4 అవుతుందా వాల్యూ. సో ఇలా మనకి స్క్వేర్ రూట్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ వాల్యూ. సో ఈ పవర్ వాల్యూ ఏం చేస్తుంది, మనకి పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మనకి పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి 2 values అనేవి యూజ్ అవుతాయి. సో అక్కడ మనకు ఫస్ట్ వాల్యూ వచ్చేసి బేస్ వాల్యూ, సెకండ్ వాల్యూ వచ్చేసి ఎక్స్పోనెంట్ వాల్యూ, అంటే పవర్ ప్లేస్ చేసే వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు మనకు 2 values తీసుకున్నాం, ఒక వాల్యూ వచ్చేసి 2 అండ్ ఇంకొక వాల్యూ వచ్చేసి 3. అలా 2 క్యూబ్ చేస్తే మనకి ఏమవుతుంది, 8 వస్తుందా. సో ఈ పవర్ వాల్యూ అనేది డైరెక్ట్ గా మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకు math.h ఫైల్లో అనేది ఆల్రెడీ ఉంటాయి. నెక్స్ట్ ABS వాల్యూ. సో ABS అంటే మనకు అబ్సల్యూట్ వాల్యూ అన్నమాట. సో ఈ అబ్సల్యూట్ వాల్యూ ఏం చేస్తుందంటే మనకి ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ FABS వాల్యూ ఉంది కదా, అవి F అబ్సల్యూట్ అన్నమాట, అంటే ఫ్లోటింగ్ పాయింట్ అబ్సల్యూట్ అన్నమాట. ఇదేమో నార్మల్ గా మనకి ఇంటీజర్ అబ్సల్యూట్,
ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ అబ్సల్యూట్. సో ఈ అబ్సల్యూట్ వాల్యూ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం నెగెటివ్ వాల్యూస్ ఇస్తామో అప్పుడు మనకి పాజిటివ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేసినా కూడా పాజిటివ్ వాల్యూసే వస్తాయి. అది ఏబిఎస్ అబ్సల్యూట్ వాల్యూ. నెక్స్ట్ ఎఫ్ఏబిఎస్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనము ఫ్లోటింగ్ పాయింట్స్ లో తీసుకోవాలన్నమాట. ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటి? సో 0 వాల్యూస్ తో తీసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మైనస్ లో తీసుకున్నా లేదు అంటే ప్లస్ లో తీసుకున్నా అంటే నెగిటివ్ వాల్యూ తీసుకున్నా పాజిటివ్ వాల్యూ తీసుకున్నా మనకు రిటర్న్ చేసేది పాజిటివ్ వాల్యూ. ఇవి ఈ 4 ఫంక్షన్స్. నెక్స్ట్ చూద్దాము లాగ్. సో ఈ లాగ్ ఏంటి అంటే మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో యూస్ అవుతాయి. సో లాగ్ ఏం చేస్తుంది? మనకు నేచురల్ లాగరిథమ్ ఒక వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్స్ చూద్దాము. ప్రోగ్రామ్ చూసేప్పుడు మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ లాగ్ 10. సో ఇది వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ గా మనం లాగ్ చూసాము. ఇది వచ్చేసి ఏంటంటే నేచురల్ లాగరిథమ్ బేస్డ్ ఇన్ వాల్యూ అన్నమాట. సో ఈ లాగ్ 10 ఏదైతే ఉందో ఆ 10 నెంబర్ మనము బేస్ లో రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సైన్ వాల్యూ. సో ఈ సైన్ వాల్యూ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ లో మనకి యూజ్ చేసుకుంటాము. ఇది యాంగిల్ తీసుకొని దాని రేడియస్ లో మనకి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాస్ వాల్యూ. సో కాస్ కూడా సేమ్ మనకి ట్రిగ్నోమెట్రిక్ లోనే ఉంటుంది. ఇది కూడా మనకి కొసైన్ ఆఫ్ ఏ యాంగిల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది రేడియన్స్ లో. నెక్స్ట్ వచ్చేసి టాన్. సో టాన్ ఏం చేస్తుంది అంటే మనకి టాన్ ఆఫ్ ఏ యాంగిల్ రేడియస్ లో మనకి వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇది ప్రోగ్రామ్స్ చూద్దాము, అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి సీల్. సో ఈ సీల్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే వాల్యూ మనం ఇస్తామో సో ఆ వాల్యూ కంప్లీట్ గా కూడా నియరెస్ట్ వాల్యూకి వెళ్ళేసి మనకి ఇస్తుంది. సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకి 0.60 ఉంది. సో 0.60 అంటే 1 వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది, అంటే 1.00 సంథింగ్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మీరు 5 ఇచ్చారు, 5 ఇస్తే 5 కన్సిడర్ చేసుకుంటుంది, అంటే 5 తర్వాత ఎక్స్ట్రా వాల్యూస్ ఏవైతే ఉంటాయో 5.06 ఇలా ఉంది అంటే మనకు 6 అనేది కన్సిడర్ చేసుకుంటుంది. ఇలా మనకు సీల్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్. సో ఫ్లోర్ ఏం చేస్తుంది అంటే సో సీలింగ్ కి ఆపోజిట్ అన్నమాట. సీలింగ్ ఏం చేస్తుంది? 5.06 లేదు అంటే 0.06 అంటే 1 లా కన్సిడర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఫ్లోర్ ఏం చేస్తుంది అంటే డౌన్ కి వెళ్ళిపోతుందంట అన్నమాట. సో ఇక్కడ మనకి ఇఫ్ ఇన్ కేస్ 5.67 ఉందనుకోండి, లోయెస్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది, అంటే 5 వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది. సో 4.67 అంటే 4 వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది. ఇలా మనకి ఫ్లోర్ వాల్యూస్ అనేవి రిటర్న్ అవుతాయి అన్నమాట. సో సీల్ వచ్చేసి మనకి హైయెస్ట్ వాల్యూకి లైక్ నియరెస్ట్ వాల్యూకి మనకి రీచ్ అవుతుంది, రిటర్న్ చేస్తుంది వాల్యూ. ఫ్లోర్ వాల్యూ ఏంటంటే లోయెస్ట్ వాల్యూకి రిటర్న్ చేస్తుంది వాల్యూ. ఇవి మనకి సీల్ కి అండ్ ఫ్లోర్ కి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎఫ్ మోడ్. సో ఇక్కడ మనకి ఫ్లోటింగ్ పాయింట్ మోడులస్ అన్నమాట. సో నార్మల్ గా మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ లో చూసాము మోడులస్ ఏం రిటర్న్ చేస్తుంది? రిమైండర్ రిటర్న్ చేస్తుందా? సో ఇక్కడ కూడా అంతే, మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనేవి మనము 2 వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి ఎక్స్ వాల్యూ అండ్ ఇంకొకటి వచ్చేసి వై వాల్యూ. సో ఆ 2 ప్లేసెస్ లో మనం వాల్యూస్ అనేవి ప్లేస్ చేస్తే మనకు రిమైండర్ అనేది అవుట్పుట్ గా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎఫ్ మోడ్ లైక్ ఫ్లోటింగ్ పాయింట్ మోడులస్ అన్నమాట. నెక్స్ట్ ఈఎక్స్పి. సో ఈఎక్స్పి అంటే ఏంటి? మనకి ఇది ఎక్స్పోనెన్షియల్ వాల్యూ అన్నమాట. సో ఎక్స్పోనెన్షియల్ వాల్యూకి మనకి ఈ అని చెప్పేసి ఉంటుంది, మనం క్యాలిక్యులేటర్ లో కూడా చూసే ఉంటాం కదా. ఆ ఈ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో డైరెక్ట్ గా మనం వాల్యూస్ రీప్లేస్ చేస్తే మనకు ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రౌండ్. సో ఈ రౌండ్ ఏం చేస్తుందంటే ఇది కూడా మనకి సీల్ కి ఫ్లోర్ కి కొంచెం లింకింగ్ గా ఉంటుంది. బట్ ఇఫ్ ఇక్కడ మనం వచ్చేసి 4.4 తీసుకున్నాం అనుకోండి, 4 వాల్యూ వస్తుంది. సో 4.5 తీసుకుంటే 5 వాల్యూ వస్తుంది. సో ఇది ఎలా కన్సిడర్ చేసుకుంటారు అంటే లైక్ ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ 10 మార్క్స్ కి 6.5 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? 6.7 వస్తే మనం డైరెక్ట్ గా 7 కన్సిడర్ చేసుకుంటాం, అంటే 0.5 తర్వాత వాల్యూస్ వస్తే మనము డైరెక్ట్ గా ఎక్స్ట్రా వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం, +1 అనేది యాడ్ చేసుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ 0.5 బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? తక్కువ వాల్యూనే, అంటే ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ మనం కన్సిడర్ చేసుకుంటాం. సో 4.5 వచ్చింది అనుకోండి, 5 తీసుకుంటాం. బట్ 4.4 వస్తాయి, అంటే 0.5 కన్నా తక్కువ ఉంది మనకు. సో అప్పుడు ఏం చేస్తాం మనము? వాల్యూ 4 అనేది తీసుకుంటామా? ఈ రౌండ్ కూడా సేమ్ అలానే మనకు వాల్యూ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. ఇవి వచ్చేసి మనకి
మ్యాథ్ ఫంక్షన్స్. సో దీని ప్రోగ్రామ్స్ కూడా మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక న్యూ ఫైల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాను. న్యూ సోర్స్ ఫైల్ యాష్ ఇన్క్లూడ్ stdio.h. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా ఓన్లీ ఇది మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. బట్ ఈ మ్యాథ్ ఫంక్షన్స్ లో ఏంటంటే math.h అనే హెడర్ ఫైల్ ని కూడా ఇక్కడ మనము ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. యాష్ ఇంక్లూడ్ math.h. సో ఇఫ్ మీరు ఇంక్లూడ్ చేసుకోపోయినా ఈ డెవ్ C++ లో మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. బట్ కింద మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. బట్ మీరు మిగతా ఏవైనా కంపైలర్స్ లో యూజ్ చేసినప్పుడు మేబీ రాకపోవచ్చు. బట్ ఈ డెవ్ C++ లో ఆల్రెడీ మనము ఇన్స్టాల్ చేసినప్పుడు ప్యాకేజెస్ లో వచ్చేస్తుంది. సో అందుకని మనకి ఇక్కడ వాల్యూ అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. బట్ కింద ఎర్రర్ అయితే చూపిస్తుంది. అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటి మనకు స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ అనేది చూద్దాం ఇక్కడ. సో స్క్వేర్ రూట్ కి మనము ఒక వాల్యూ అనేది ఇస్తాం కదా, ఇంట్ మెయిన్. సో ఇక్కడ మనము నాన్ వైడ్ ఫంక్షన్స్ యూస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇంటీజర్ కాబట్టి రిటర్న్ 0 అనే మనము వాల్యూ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక నెంబర్ తీసుకున్నా అండ్ మనకి ఏవైతే మ్యాథ్ ఫంక్షన్స్ ఉన్నాయో అన్ని కూడా మనము డబల్ తోనే రిప్రజెంట్ చేసుకుంటున్నాము. సో మనం సింటాక్స్ చూసాం కదా. సో ఇక్కడ కూడా మనము ఇంటీజర్ కాకుండా డబల్ వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. డబల్ నమ్ ఈక్వల్ టు 16. సో ఇక్కడ డబల్ నమ్ ఈక్వల్ టు 16. సో దీని సింటాక్స్ ఏంటి మనకి? సో విత్ ఇన్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ నేను రాసుకుంటున్నాను డైరెక్ట్ గా. ప్రింట్ఎఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్. సో మనకి ఇక్కడ డబల్ తీసుకున్నాం. డబల్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? LF. పర్సంటైల్ LF ఈస్ పర్సంటైల్ LF /n కామా నమ్ కామా ఇక్కడ స్క్వేర్ రూట్ SQURT. అండ్ మన వాల్యూకి ఏ వేరియబుల్ ఇచ్చాము? నమ్ అనే వేరియబుల్ ఇచ్చాము. ఇక్కడ నమ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా మీరు 16 కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసి రన్ చేద్దాము. కంట్రోల్-S. సో మ్యాథ్ ఫంక్షన్స్ math.c ఎక్స్టెన్షన్ సేవ్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో మనం డబల్ ఇచ్చాం కదా. డబల్ అంటే ఏంటి? పాయింట్ తర్వాత 6 డిజిట్స్ వస్తాయా? సో 16 ఈస్ 4. సో ఇక్కడ మనకి ఈ డిజిట్స్ కూడా మనకు రావద్దు అంటే మనం ఏం చేయాలి? డెసిమల్ వాల్యూస్ ఓన్లీ 2 వచ్చేటట్టు తీసుకోవాలా? సో ఇక్కడ మనకి పర్సెంటైల్ 2.LF ఈస్ ఇక్కడ కూడా 2.LF అంటే పాయింట్ లైక్ 2 డిజిట్స్ మాత్రమే మనకు రావాలి అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈస్ 4. సో ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది వస్తుంది. సో ఇలా మనకి మ్యాథ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్, సో ఇక్కడ నాకు డెవ్ C++ యూజ్ చేస్తున్నాను కదా. సో దీంట్లో ఏంటంటే ప్యాకేజెస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను math.h తీసుకోపోయినా కూడా నాకు ఇక్కడ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో సేవ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి కింద ఒక ఎర్రర్ అనేది వస్తుంది. సో వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది, నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈస్ 4. బట్ ఇక్కడ చూడండి ఒక వార్నింగ్ అనేది ఇస్తుంది. ఇన్కంపాటబుల్ ఇంప్లిసిట్ డిక్లరేషన్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ స్క్వేర్ రూట్. అంటే స్క్వేర్ రూట్ అనేది ఈ డివైస్ కి మనకి లేదు అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ మనం math.h తీసుకుంటే హెడర్ ఫైల్ తీసుకుంటే మనకు ఈ ఎర్రర్ అనేది రాదు. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఇలా వస్తుంది. సో టర్బో C+ లో కానీ మిగతా ఏవైనా కంపైలర్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ కంపైలర్స్ కానీ మీకు అక్కడ రాదు. సో ఇంక్లూడ్ చేసుకోండి math.h ని హెడర్ ఫైల్లో. సో క్లోజ్ .h. సో స్క్వేర్ రూట్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి మనకి? పవర్ వాల్యూ ఉందా? సో పవర్ వాల్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి స్క్వేర్ రూట్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పవర్ వాల్యూ. సో పవర్ వాల్యూ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉండాలా? సో ఇక్కడ వచ్చేసి డబల్, ఒకటి వచ్చేసి బేస్ వాల్యూ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పోనెంట్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి బేస్ వాల్యూ 2 తీసుకుంటున్నాను, ఎక్స్పోనెంట్ వాల్యూ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. సో ఇది మనము డైరెక్ట్ గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో తీసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ పవర్ ఇస్. సో డబల్ కి ఏంటి మనకి? ఫార్మాట్ స్పెసిఫైర్ LF, పర్సెంటైల్ LF. ప్రింట్ఎఫ్ పవర్ ఇస్ పర్సెంటైల్ LF కామా. సో పవర్ కి మనకి సింటాక్స్ ఏంటి? POW. సో ఒకటి వచ్చేసి మనకి బేస్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్స్పోనెంట్. మనం ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ తీసుకున్నామో అదే కన్స్ట్రక్ట్ చేయాలి. బేస్ కామా ఎక్స్పోనెంట్. సో మనకి ఇక్కడ అన్ని కూడా డబల్ వాల్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మనం డబల్ వాల్యూస్ ఇవ్వకుండా నార్మల్ గా ఇచ్చినా కూడా మనకి డబల్ వాల్యూస్ తోనే అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది.
సో మీరు 2.0 కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోపోయినా కూడా మనకి డబుల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో జీరోస్ వాల్యూస్. సో సేవ్ చేస్తున్నాను. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి పవర్ ఈస్ 8.00 సంథింగ్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి అలా జీరోస్ వాల్యూస్ రావద్దంటే ఏం చేయాలి? సో 2.lf ఓన్లీ 2 డెసిమల్స్ రావడానికి ఇలా తీసుకుంటున్నాను. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. పవర్ ఈస్ 8 అని చెప్పేసి వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను సో జీరోస్ కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ నేను 2 పాయింట్ తీసేస్తున్నా, అలానే జీరోస్ కూడా తీసేస్తున్నాను. ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ ఇస్తున్నాను. బట్ మనకు సింటాక్స్ లోని డబల్ వాల్యూ ఉంది కదా, సో అందుకోసం మనము అవుట్పుట్ రన్ చేసినా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఇంటిజర్స్ వాల్యూస్ ఇచ్చిన మనకి జీరోస్ వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకి పవర్ వాల్యూ. నెక్స్ట్ ABS అబ్సల్యూట్ వాల్యూ. సో కమెంట్ చేసి నెక్స్ట్ వన్ రన్ చేద్దాము. పవర్. సో అబ్సల్యూట్ వాల్యూ ఏం చేస్తుంది? సో అబ్సల్యూట్ వాల్యూ వచ్చేసి మనకు ఒకటి ఇంటీజర్ ఉంది, ఇంకోటి ఫ్లోటింగ్ పాయింట్ ఉంది. సో ఫస్ట్ మనం ఇంటీజర్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇంటీజర్ కి మనము ఇంట్ వాల్యూ మాత్రమే ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఇది ఏం చేస్తుంది? పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది, అండ్ నెగిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది. సో ఇలా మనకు వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తాయి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 వాల్యూస్ రిటర్న్ చేస్తున్నాను, లైక్ డిక్లేర్ చేసుకుంటున్నాను, ఇనిషియలైజేషన్ చేసుకుంటున్నాను. ఒకటి వచ్చేసి పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ ఇంట్ b ఈక్వల్ టు -20. ఒకటి పాజిటివ్ వాల్యూ ఇచ్చాను, ఇంకొకటి నెగిటివ్ వాల్యూ ఇచ్చాను. సో చూద్దాం అవుట్పుట్. printf అబ్సల్యూట్ వాల్యూ ఇంటీజర్. సో ఇది ఇంటీజర్ కదా మనకి. ఇంటీజర్ ఆఫ్ a is. సో ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %d/n కామా. సో సింటాక్స్ ABS ఆఫ్ ఏదైతే వాల్యూ ఉందో వాల్యూ ఇక్కడ ఇవ్వాలి a. నెక్స్ట్ b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాము. అబ్సల్యూట్ వాల్యూ ఇంటీజర్ ఆఫ్ a, సారీ b కదా, b is %d/n. సో ఇక్కడ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ABS ఆఫ్ b. సో ఇక్కడ ఏమవ్వాలి మనకి? ఒకటి వచ్చేసి మనకి 10 వాల్యూ రిటర్న్ చేయాలి, ఇంకొకటి 20 వాల్యూ రిటర్న్ చేయాలి. అంటే ఏదైతే నెగిటివ్ వాల్యూ ఉందో అది కూడా మనకి పాజిటివ్ వాల్యూగా రిటర్న్ చేయాలి. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ a is 10. సో మనం పాజిటివ్ ఇచ్చాము, పాజిటివ్ లోనే వచ్చింది. అండ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ b is 20. సో ఇక్కడ మనం b వాల్యూ మైనస్ లో ఇచ్చాం, నెగిటివ్ వాల్యూ ఇచ్చాం, బట్ మనకి పాజిటివ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇలా మనకి అబ్సల్యూట్ వాల్యూ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోటింగ్ పాయింట్ అబ్సల్యూట్. సో ఇది కమెంట్ చేద్దాము. FABS, ABS కదా. నెక్స్ట్ మనము FABS అంటే ఫ్లోటింగ్ పాయింట్ అబ్సల్యూట్. సో ఇక్కడ మనము ప్రీవియస్ గా ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నామా, ఆ ఇంటీజర్ వాల్యూస్ ప్లేస్ లోనే మనం ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఫ్లోట్ a ఈక్వల్ టు, సో సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను ఇక్కడ కూడా, a ఈక్వల్ టు 10. ఒకటి వచ్చేసి పాజిటివ్ వాల్యూ, ఇంకొకటి వచ్చేసి నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ ఫ్లోట్ b ఈక్వల్ టు -20. ప్రీవియస్ గా మనకి పర్సంటైల్, సో జీరోస్ ఏమీ రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ జీరోస్ వస్తే మనం 2.d/n తీసుకునే వాళ్ళం, బట్ అక్కడ మనకేం జీరోస్ రాలేవు కదా, డైరెక్ట్ గా మనకు వాల్యూస్ అనేవి ఇంటీజర్ వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ మనం ఫ్లోట్ తీసుకుంటున్నాం, సో ఫ్లోట్ వాల్యూస్ అంటే అలానే వస్తాయా? నెక్స్ట్ printf ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఫ్లోట్ ఆఫ్ a is. సో a వాల్యూ అండ్ b వాల్యూ కదా. సో ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %f/n కామా. సో సింటాక్స్ ఏంటి? FABS ఆఫ్. సో విత్ ఇన్ దిస్ వాల్యూ ఇవ్వాలి మనం. సో వాల్యూ అన్న ఇవ్వచ్చు, లేదంటే వేరియబుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ b వాల్యూ చూద్దాం. printf ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఫ్లోట్ కదా, ఇది మన ఫ్లోటింగ్ పాయింట్ కదా, ఆఫ్ b is ఫార్మాట్ స్పెసిఫైర్ %f/n. సో /n అనేది నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి FABS ఆఫ్ b. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి అబ్సల్యూట్ వాల్యూ ఫ్లోట్ ఆఫ్ a is 10 ఇచ్చాం కదా, పాజిటివ్ లో ఇచ్చాము, పాజిటివ్ లోనే వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఫ్లోటింగ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి పాయింట్ తర్వాత 0 వాల్యూస్ అనేవి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెగిటివ్ లో ఇచ్చాము b వాల్యూ అనేది. సో b వాల్యూ నెగిటివ్ లో ఇచ్చాము అండ్ ఫ్లోటింగ్ లో పాయింట్ లో ఇచ్చాము కాబట్టి ఇక్కడ మనకి 20.00 అని ఇచ్చేసింది, అంటే పాజిటివ్ వాల్యూ ఇచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి FABS ఫ్లోటింగ్ పాయింట్ అబ్సల్యూట్ వాల్యూ. సో నెక్స్ట్ వన్ ఏంటి? లాగ్. సో ఫస్ట్ కమెంట్ చేసి తర్వాత చూద్దాము. FABS. సో లాగ్ వాల్యూ ఏం చేస్తుంది ఇక్కడ మనకి?
ఏవైతే ట్రిగ్నోమెట్రిక్ లో ఉంటాయి ఇవి, సో ఇవి డైరెక్ట్ గా మ్యాథ్.h లోనే మనకు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. సో దీనికి స్పెసిఫిక్ గా కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఏదో ఒక వాల్యూ మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో ప్రతి దానికి మనకు డబల్ ఉన్నాయి కదా, సో డబల్ వాల్యూ తీసుకోండి. డబల్ ఎక్స్ ఈక్వల్ టు నేను 2.7 వాల్యూ అనేది తీసుకుంటున్నాను. సో ప్రతి ఒక్క వాల్యూకి మనకి ఈ లాగ్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ప్రింట్ఎఫ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఇస్, సో డబల్ కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సెంటైల్ ఎల్ఎఫ్, సో స్లాష్ కామా, సో సింటాక్స్ ఏంటి, లాగ్ ఆఫ్ ఎక్స్ కదా, సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ డైరెక్ట్ తీసుకోండి, సెమీకోలన్, సేవ్ చేసి రన్ చేద్దాం, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి లాగ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 0.993252, ఇలా మనకు వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది లాగ్ ఆఫ్ 2.7. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే వాల్యూ కన్సిడర్ చేశారనుకోండి 2.9 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, సో దీనికి మనకి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది, కంపైల్ అండ్ రన్. సో ప్రీవియస్ గా మనకి 0.99 సంథింగ్ వచ్చిందా, ఇప్పుడు చూడండి 2.9 వాల్యూ 1.064 సంథింగ్ వాల్యూ ఉంది. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ లాగ్ 1 వాల్యూ చూద్దాము, కంపైల్ అండ్ రన్. సో లాగ్ 1 వాల్యూ వచ్చేసి 0 అన్నమాట. సో 0.00 అనేది రిటర్న్ చేస్తుంది. సో మనం మ్యాథమెటికల్ లో ఆల్రెడీ చూసాం కదా, లాగ్ 0 కి సంథింగ్ వాల్యూ, ఇలా మనకి డైరెక్ట్ వాల్యూస్ ఉంటాయి. సో లాగ్ 1 కి లాగ్ 1 కి 0 వాల్యూ అండ్ లాగ్ 0 కి చూడండి, సో -1 లో సంథింగ్ ఇలా వస్తుంది మనకి. సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో కమెంట్ చేసి నెక్స్ట్ వన్ ఎక్స్క్యూట్ చేద్దాం. సో ఇది వచ్చేసి లాగ్. నెక్స్ట్ లాగ్ బేస్ 10 వాల్యూ అనేది, సో సేమ్ లాగ్ వాల్యూ లానే, బట్ ఏంటంటే అక్కడ మనకి బేస్ వాల్యూ అనేది 10 తీసుకుంటుంది. సో నెక్స్ట్ వన్ డబల్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను 10,000 వాల్యూ లేదంటే 1000 వాల్యూ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. సో దానికి బేస్ 10 వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. లాగ్ 10 ఆఫ్ ఎక్స్ ఈస్ ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా లాగ్ 10. సో ఇది వచ్చేసి బేస్ వాల్యూ 10 ఆఫ్, సో వాల్యూ ఏం తీసుకున్నాం, ఎక్స్. సో ఇక్కడ కూడా మనకు ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క బేస్ వాల్యూ డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి. సేవ్ చేసి రన్ చేద్దాము, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి లాగ్ 10 ఆఫ్ ఎక్స్ ఇస్ 3.00 సంథింగ్ వచ్చింది. మనం ఎంత ఇచ్చాం వాల్యూ, 1000 ఇచ్చామా. సో ఇఫ్ ఇన్ కేస్ వేరే వాల్యూ ఇచ్చాము, 10,000 ఇచ్చాము, అప్పుడు కూడా మనకి డిఫరెంట్ వాల్యూ అనేది వస్తుంది. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి 4.00 వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, సైన్, కాస్, టాన్. సో అక్కడ ఏం చేస్తుంది మనకి, సో యాంగిల్స్ అనేవి ఇస్తాయి, అది కూడా మనకి వేరియంట్స్ లో యాంగిల్స్ ఇస్తాయి. సో ఇక్కడ వచ్చేసి లాగ్ అండ్ మ్యాథ్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ సైన్ వాల్యూ, డబల్ ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను నేను. ప్రింట్ఎఫ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎక్స్ ఇస్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా సైన్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ తీసుకున్నాం కదా వేరియబుల్, సేవ్ చేసి రన్ చేద్దాము, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో సైన్ ఆఫ్ 3 వాల్యూ ఎంత వస్తుంది, 0.141120. సో ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మైనస్ లో తీసుకోండి, సో మైనస్ లో తీసుకున్నా మనకు రిటర్న్ చేస్తుంది. సో ఎందుకంటే మనకు అక్కడ మైనస్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా. సో మైనస్ వాల్యూ -3 వాల్యూ అంటే -0.141123. సో ఇలా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు అండ్ నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా కూడా మనకి వాల్యూస్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కోసైన్, ఇది వచ్చేసి సైన్ కాస్ కదా, డబల్ ఎక్స్ ఈక్వల్ టు 4. ప్రింట్ఎఫ్ కొసైన్ ఆఫ్ ఎక్స్ ఈస్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా, సో కొసైన్ కి సింటాక్స్ కాస్ ఆఫ్, సో అది కాస్ అనొచ్చు లేదు అంటే కొసైన్ అనొచ్చు, సో కొన్ని ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ అంతే. పర్సెంటైల్ ఎస్, ఎక్స్క్యూట్. సో పర్సెంటైల్ ఎస్ కాదు, కంట్రోల్ ఎస్, సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేయండి, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో కొసైన్ ఆఫ్ ఎక్స్ ఇస్ -0.653644. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టాన్ కదా, కమెంట్ చేసి తీసుకుందాం, కాస్ డబల్, ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ వాల్యూ అనేది తీసుకుందాము, ఈక్వల్ టు 30. ప్రింట్ఎఫ్ ఆఫ్ టాన్ ఆఫ్ ఎక్స్ ఇస్, సో ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా, సో ఇక్కడ వచ్చేసి టాన్, సింటాక్స్ వచ్చేసి టాన్ ఆఫ్ ఎక్స్ సెమీకోలన్, కంట్రోల్ ఎస్, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో టాన్ ఆఫ్ ఎక్స్ ఇస్ -6.405331. సో ఇలా మనకు వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, టాన్. నెక్స్ట్ వన్ మ్యాథ్ ఫంక్షన్ ఏంటి, సీల్. సో సీల్ ఏం చేస్తుంది మనకి,
నియరెస్ట్ వాల్యూ తీసుకెళ్తుందా, అంటే నియరెస్ట్ వాల్యూ వచ్చేసి హైయెస్ట్ వాల్యూ లాగా. సో ఇక్కడ ఏం చేస్తుందో వాల్యూ ఎలా రిటర్న్ చేస్తుందో చూద్దాము. డబల్ ఈక్వల్ టు 0.60 తీసుకుందాం. నెక్స్ట్ వాల్యూస్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఆఫ్ సీల్ ఆఫ్ ఎక్స్ ఈస్, సో ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా, సో సిఈఐఎల్ ఆఫ్ ఎక్స్. సో సీల్ ఏం చేస్తుంది, నియరెస్ట్ వాల్యూ తీసుకుంటుందా. స్టీల్ ఫ్లోర్ అన్ని ఒకే దాని మీద చూద్దాము. సో మీకు అప్పుడైతే ఐడియా వస్తుంది. 5.67, సో డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. నెక్స్ట్ ఫ్లోర్ వాల్యూ, ఫ్లోర్ ఆఫ్ ఎక్స్ ఈస్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా ఫ్లోర్ ఆఫ్ ఎక్స్. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి, సో స్లాష్ అని ఇవ్వలేదు మనము. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో సీల్ ఆఫ్ ఎక్స్ ఈస్ 6.00 వాల్యూ ఇచ్చింది అండ్ ఫ్లోర్ ఆఫ్ ఎక్స్ ఈస్ 5.00 వాల్యూ ఇచ్చింది. సో ఇది ఎలా తీసుకుంటుంది, సో సీల్ అంటే మనకి 5.67 వాల్యూ ఇచ్చామా. సో పాయింట్ తర్వాత 6 ఉంది, సో పాయింట్ తర్వాత మనకి 7 ఉంది కదా. సో డైరెక్ట్ గా మనకి 6 అనేది తీసుకుంటుంది, అంటే హైయెస్ట్ వాల్యూ తీసుకుంటుంది. అండ్ ఫ్లోర్ వచ్చేసి లోయెస్ట్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది. సో 5.67 అంటే మనకి ఇక్కడ 5 రిటర్న్ చేస్తుంది వాల్యూ. సో ఇలా మనకి సీల్ అండ్ ఫ్లోర్ వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తాయి. అండ్ సో రౌండ్ వాల్యూ చూద్దాము. సో రౌండ్ వాల్యూ ఇక్కడ మనకి డిఫరెంట్ గా వస్తుంది, అది రెండింటితో చూడాలి. సో ఇది వచ్చేసి సీల్ అండ్ ఫ్లోర్. నెక్స్ట్ రౌండ్ వాల్యూ కదా, ఇక్కడ ఒక వాల్యూస్ 2 వాల్యూస్ తీసుకుందాం. ఇక్కడ కూడా డబల్ ఎక్స్ ఈక్వల్ టు 4.4. సో పాయింట్ తర్వాత 5.5 కన్నా తక్కువ వాల్యూ ఉంది పాయింట్ తర్వాత. సో దీనికి ఎలా వస్తుందో అండ్ పాయింట్ తర్వాత 5 అబౌవ్ ఉన్న వాల్యూకి ఎలా వస్తుందో చూద్దాం. y ఈక్వల్ టు, సో ఇది వచ్చేసి 5 ఉన్న 5 అబౌవ్ ఉన్న మీకు సేమ్ వాల్యూ వస్తుంది. 3 వాల్యూస్ డబల్ జెడ్ ఈక్వల్ టు 4.6. సో ఫస్ట్ వాల్యూ మనకి ఏమైంది, పాయింట్ తర్వాత 5 కన్నా బిలో వాల్యూ ఉంది. అండ్ y వాల్యూ ఏమవుతుంది, పాయింట్ తర్వాత 5 ఎగ్జాక్ట్ 5 అనేది ఉంది, అబౌవ్ కాదు బిలో కాదు. అండ్ z వాల్యూ ఏమవుతుంది, పాయింట్ తర్వాత 5 కన్నా ఎక్కువ వాల్యూ ఉంది. సో ఇలా మనకి 3 డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాము. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాము. ప్రింట్ఎఫ్ వచ్చేసి రౌండ్ ఆఫ్ ఎక్సిస్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఎల్ఎఫ్ స్లాష్ n. సో ఇక్కడ 2.lf తీసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ కాకుండా మనకి డబుల్ వాల్యూస్ వస్తే మళ్ళీ జీరోస్ వస్తాయి. కామా రౌండ్ కి ROUND, డైరెక్ట్ గా ఇలానే ఉంటుంది, రౌండ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం రిమైనింగ్ కూడా. Ctrl+C Ctrl+V. సో ఇక్కడ వచ్చేసి y అండ్ z వాల్యూస్, YZ ఎక్స్క్యూట్ చేద్దాము. ఓకే, సో బిఫోర్ లైన్ లో సెమికోలన్ ఇవ్వలేనందుకు ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్ గా మనకి ఎక్కడ ఏంటి ఎర్రర్ అనేది చూపిస్తుంది చూడండి. 65 లో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, దాని బిఫోర్ లో మనకి ఎక్స్పెక్టెడ్ సెమికోలన్ లేదు, అంటే కామా అన్న ఎక్స్పెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇలా మనం ఎర్రర్స్ అనేవి రెక్టిఫై చేసుకోవాలి. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. సో చూడండి, రౌండ్ ఆఫ్ ఎక్స్ ఇస్ 4. సో మనకి ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాం, ఎక్స్ వాల్యూ పాయింట్ తర్వాత 5 కన్నా బిలో వాల్యూ ఇచ్చాం. సో అక్కడ ఏం తీసుకుంటుంది, డైరెక్ట్ 4 వాల్యూ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ y వాల్యూ ఏం తీసుకున్నాం, పాయింట్ తర్వాత 5 ఎగ్జాక్ట్ 5 తీసుకున్నాం, ఎబో తీసుకోలే బిలో తీసుకోలే. అంటే 0.5 వస్తే అక్కడ మనకి డైరెక్ట్ గా 5 తీసేసుకుంటుంది. నెక్స్ట్ 4.6 ఇచ్చామా, సో పాయింట్ తర్వాత 5 అబోవ్ వాల్యూ ఉందా, సో అది కూడా మనకి రౌండ్ ఫిగర్ చేసేసుకుంటుంది. ఇలా మనకి రౌండ్ వాల్యూ అనేది డైరెక్ట్ గా ఇలా తీసేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాము, రౌండ్. సో ఇంకేం వాల్యూస్ ఉన్నాయి మనకి, ఎఫ్ మాడ్యులస్ వాల్యూ ఉందా. సో ఎఫ్ మాడ్యులస్ వాల్యూ ఉంది, ఇంకోటి ఎక్స్పోనెన్షియల్. సో ఫస్ట్ ఎఫ్ మాడ్ వాల్యూ చూద్దాం. సో దీనికి మనం ఎన్ని వాల్యూస్ తీసుకుంటాము, 2 వాల్యూస్ తీసుకుంటాము. డబల్ ఎక్స్ ఈక్వల్ టు 4 కామా y ఈక్వల్ టు 2. సో మనకి 4 2 తో డివిజిబుల్ అవుతుందా, ఎస్. రిమైండర్ వచ్చేసి మనకి 0 వస్తుంది ఇక్కడ. సో ఎక్స్క్యూట్ చేసి చూద్దాము. ప్రింట్ఎఫ్ ఆఫ్ ఎఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ అండ్ y ఈస్ ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటైల్ ఎల్ఎఫ్ కామా ఎఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ కామా y. సో సింటాక్స్ ఇలానే ఉంటుంది కదా, మనకి కామాతో స్పెసిఫై చేసి ఉంటుంది. సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఎఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ అండ్ y 0.00 వచ్చింది. సో ఎందుకు,
4 మనకి 2తో డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ వచ్చేసి 0 వస్తుంది. సో మీకు అక్కడ డైరెక్ట్ గా ఇంటిజర్ వాల్యూ రావాలంటే 2 పాయింట్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ వాల్యూస్ తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి 6 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4. సో ఇఫ్ మనము 4 తో 6 డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఏమవుతుందో చూద్దాము. సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. చూడండి, ఎఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇస్ 2. సో ఇలా మనకి మాడ్యులస్ వాల్యూ రిమైండర్ అనేది రిటర్న్ చేస్తుంది, బట్ ఫ్లోటింగ్ పాయింట్ లోనే. సో అందుకని మనకి ఇక్కడ 0 వాల్యూస్ వస్తున్నాయి చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 పాయింట్ ఇలా తీసుకోకపోతే మనకి పాయింట్ తర్వాత 0 వాల్యూస్ అనేవి వస్తున్నాయి. కంపైల్ అండ్ రన్. సో 2.00 సంథింగ్ వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎఫ్ మోడ్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఎక్స్పోనెన్షియల్ డబుల్. సో ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ఏవైనా వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 3 కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. printf of exponential of percentile. So double value का format specifier lf, comma. So exp of x, execute, compile and run. So ఇక్కడ చూడండి, exponential of x is 20.085. ఇలా మనకు వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం వేరే వాల్యూ తీసుకుంటే వేరే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 1 వాల్యూ తీసుకుంటున్నాను, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి 2.71 వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఈఎక్స్పి ఎక్స్పోనెన్షియల్. సో ఇవి వచ్చేసి మనకి మ్యాథ్. సో మ్యాథ్ ఫంక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, ప్రోగ్రామ్స్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ఇవి వచ్చేసి మనం ఆల్రెడీ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ రెండు బేస్ చేసుకొని సాల్వ్ చేసాము. సో అవే ప్రాబ్లమ్స్ ఫంక్షన్స్ తో చేస్తే ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ నెంబర్ as సమ్. సో ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ సమ్ గా మనము ప్రింట్ చేయాలి. సో ప్రోగ్రామ్ చూద్దాము. ఒక కొత్త ఫైల్ కి తీసుకొని క్రియేట్ చేసుకుందాము. ప్రోగ్రామ్, ఫైల్, న్యూ, సోర్స్ ఫైల్. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని మనము సమ్ అనేది చేయాలి. బట్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ కాదు, ఫంక్షన్స్ తో చేయాలి. సో ఫంక్షన్స్ ఏం చేస్తాం, బ్లాక్ ఆఫ్ ఒక ప్రోగ్రామ్ ని స్మాలర్ ప్రోగ్రామ్స్ గా డివైడ్ చేసి మనము ఎగ్జిక్యూట్ అనేది చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి సమ్ చేయాలి. యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ తీసుకోవాలా. సో ఫంక్షన్ డిక్లరేషన్ వచ్చేసి మనము బిఫోర్ ద మెయిన్ స్టేట్మెంట్, లేదు అంటే ప్రోగ్రామ్ బిగినింగ్ లో మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ డిక్లరేషన్. ఇక్కడ వచ్చేసి మనం సమ్ ఆఫ్ నెంబర్ తీసుకుంటున్నాను కదా, అదే ఇక్కడ నేను డిక్లరేషన్ చేసుకుంటున్నాను, సమ్ ఆఫ్ నెంబర్. అండ్ ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఇంటెన్. సో డిక్లరేషన్ కి లాస్ట్ కి మనము సెమీకాలన్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఏదైతే నేమ్ ఇక్కడ మనం తీసుకున్నామో అదే నేమ్ మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్. సో ఈ మెయిన్ ఫంక్షన్ లో మనం తర్వాత తీసుకున్నాము. నెక్స్ట్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేసేది మనం ఎక్కడ తీసుకుంటాము, ఫంక్షన్ డెఫినేషన్ లోన. సో ఇది వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ అండ్ ఇది వచ్చేసి ఏంటి మనకి ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ కాల్ అనేది మనం మెయిన్ ఫంక్షన్ లో చేస్తాం. సో ఫంక్షన్ డెఫినేషన్ లో ఎలా తీసుకుంటాము, సో సేమ్ ఇలానే బట్ ఫ్లవర్ బ్రాసెస్ లోపల మనము లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంట్ సమ్ ఆఫ్ నంబర్ అండ్ దీని లోపల మనము ఇంటెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనము సమ్ తీసుకుంటున్నాము, సమ్ చేయాలి కాబట్టి సమ్ ఇనిషియలైజేషన్ ఎలా తీసుకుంటున్నాము, 0 వాల్యూతో తీసుకోవాలా. ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 వైల్ n నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం చేస్తాం, మనము ఒక నెంబర్ ఇచ్చాము అంటే ఆ నెంబర్ నుంచి లాస్ట్ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకుంటామా. ఒక నెంబర్ ఇక్కడ ఇస్తాను ముందే. సో ఇది వచ్చేసి మనకి సమ్ ఆఫ్ నెంబర్. దీని లోపల 1 2 3 4 అనే నెంబర్ ని తీసుకుంటున్నాను, దాన్ని సమ్ చేయాలి. సో మనము లాస్ట్ నుంచి తీసుకోవాలా. లాస్ట్ నుంచి తీసుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఆర్ ఈక్వల్ 10 మోడ్యులస్ 10. సో యూజింగ్ మోడ్యులస్ తో రిమైండర్ వస్తుంది కాబట్టి అలా మనం ప్లస్ అనేది తీసుకుంటాము. ఇంట్ ఆర్ ఈక్వల్ టు n మోడ్యులస్ 10. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్, n ఈక్వల్ టు n బై 10. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ సమ్ ఆఫ్ నంబర్ ఈస్. సో మనం యూజ్ చేసేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d. అండ్ నెక్స్ట్ లైన్, ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ లైన్ ఉంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి స్లాషింగ్ యూజ్ చేస్తున్నాను, కామా సమ్. అండ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి రిటర్న్ 0 అనేది మనం ఇక్కడ తీసుకోవాలి, రిటర్న్ 0. ఇక్కడ వచ్చేసి మనం సమ్ ఆఫ్ నెంబర్, ఇది వచ్చేసి ఏంటి మనకి ఫంక్షన్ కాలం. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఓన్లీ 1 నెంబరే కాకుండా ఎన్ని నెంబర్స్ అన్నా మనము తీసుకోవచ్చు. సమ్ ఆఫ్ నెంబర్ ఇక్కడ వచ్చేసి 7 8
6 2 ఆల్రెడీ 2 తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్స్ మనకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఫస్ట్ మనకి ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మెయిన్ ఫంక్షన్ కే వెళ్తుంది. సో ఇక్కడ కూడా మనకి మెయిన్ ఫంక్షన్ కే వెళ్తుంది. ఫస్ట్ పై నుంచి చూసుకుంటూ వస్తుంది. ఇక్కడ మనకి డిక్లరేషన్ ఉంది, ఇట్స్ ఫైన్. సో దానికి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకేమి ఇష్యూస్ అనేవి రాదు డిక్లరేషన్ తో. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ కి వెళ్తుంది. ఇక్కడ మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి మనకి నాన్ వైడ్ ఫంక్షన్. సో నాన్ వైడ్ ఫంక్షన్ అంటే మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉండాలి కదా, ఇంటీజర్ కాబట్టి రిటర్న్ 0 అనేది మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 1 2 3 4 ఉంది. ఇక్కడ మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఫంక్షన్ కాల్ అవుతుంది అంటే ఇది ఎక్కడ ఉందో చూసుకుంటుంది అనమాట. ఈ ఫంక్షన్ నేమ్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది. సమ్ ఆఫ్ నెంబర్. సో సమ్ ఆఫ్ నెంబర్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ గా జంప్ అవుతుంది. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ లో ఏముంది, ఇంట్ n ఉందా. సో ఇక్కడ మనకు ఇంట్ n ఏదైతే ఉందో ఇది మన పారామీటర్. ఎక్కడైతే ఈ వాల్యూ ఇస్తున్నామో ఇది వచ్చేసి మనకి ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో పారామీటర్ కి ఆర్గ్యుమెంట్ కి మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఇక్కడ జంప్ అయిపోతుందా. సో ఈ ఇంట్ n ఉంది కదా, ఈ n ప్లేస్ లో మనకి 1 2 3 4 అనేది డైరెక్ట్ ఇక్కడ మనకి రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది. సో మనం ప్రీవియస్ గా ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ పార్ట్స్ అన్ని కూడా చూసాం కదా. సో మళ్ళీ ఒకసారి ఒక నెంబర్ కి చూద్దాం. 1 2 3 4 n ప్లేస్ లో 1 2 3 4 అనే నెంబర్ మనకి ఉంటుంది. n ఈక్వల్ టు 1 2 3 4. నెక్స్ట్ ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి సమ్ వాల్యూ అనేది 0 తో ఉంది. నెక్స్ట్ వైల్ n నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, సో 1 2 3 4 నాట్ ఈక్వల్ టు 0. ఎస్, ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయా. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ ఆర్ ఈక్వల్ టు n మోడ్యులస్ 10. సో ఆర్ ఈక్వల్ టు 1 2 3 4 మోడ్యులస్ 10. సో రిమైండర్ వాల్యూ వస్తుంది కదా, లాస్ట్ లో మనకి రిమైండర్ వాల్యూ ఈ 4 అనేది తీసుకుంటుంది. సో 4 వచ్చేసి ఆర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. సో సమ్ ఈక్వల్ టు, సో ఇనిషియల్ గా మనకి సమ్ వాల్యూ ఎంత ఉంది, 0. 0 ప్లస్ 4 ఎంత, 4. సో ఆ 4 వాల్యూ అనేది మనకి సమ్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. సో n వాల్యూ ఫస్ట్ మనకి ఎంత ఉంది, 1 2 3 4 ఉందా. సో 1 2 3 4 బై 10. సో మనం ఎప్పుడైతే డివిజన్ చేస్తున్నామో కోషియంట్ అనేది మనకి వస్తుంది. సో ఆ కోషియంట్ మనకి ఈ n లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 1 2 3 మాత్రమే మనకి కోషియంట్ లో అనేది వస్తుంది. సో ఈ 1 2 3 మనకు n లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఈ కండిషన్ అనేది ఫెయిల్ కాలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ బయటికి మనము వెళ్ళలేము. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, n ఈక్వల్ టు 1 2 3 మళ్ళీ ఫస్ట్ నుంచి. సో ఇక్కడ మనకు వచ్చేసి మళ్ళీ n ఈక్వల్ టు 1 2 3 అనేది ఈ n లో మనకు ఉంటుంది. నెక్స్ట్ ఇంటూ సమ్ ఈక్వల్ టు 0. సో ప్రీవియస్ గా మనకి సమ్ వాల్యూ 0 ఉంది, బట్ ఇక్కడ మనకి సమ్ వాల్యూ అనేది ఏముంది, 4 ఉంది. సమ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఇప్పుడు మనకి n వాల్యూ ఎంత ఉంది, 1 2 3. 1 2 3 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ అవుతుందా. సో బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని లోపల సేమ్ యాస్టేజ్ గా ఫాలో అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 2 3 మోడ్యులస్ 10. సో ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది, మనకి 3 వస్తుంది. సో R3 అనేది మనకి ఆర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. సమ్ ఈక్వల్ టు, సో ప్రీవియస్ మనకి ఇక్కడ సమ్ వాల్యూ ఎంత ఉంది, 4. 4 ప్లస్ ఆర్ 3. సో 4 ప్లస్ 3 ఎంత వాల్యూ, 7. ఈ 7 అనేది మనకి సమ్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి n ఈక్వల్ టు 1 2 3. సో n ఈక్వల్ టు 1 2 3 బై 10. సో డివిజన్ చేస్తే మనకు అక్కడ వచ్చేసి 1 2 ఉంటుంది. సో R12 అనేది మనకి n లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంట్ n ప్లేస్ లో మనకి n వాల్యూ వచ్చేసి 1 2 ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సమ్ ఈక్వల్ టు, సో సమ్ లో మనకి ఎంత ఉంది, 7 ఉందా. ఆ 7 అనేది సమ్ లో స్టోర్ అయిపోతుంది. ఇక్కడ మనకు సమ్ వాల్యూ 7 ఉంటుంది. నెక్స్ట్ 1 2 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ట్రూ. మళ్ళీ మనకి బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి 12 మోడ్యులస్ 10 అంటే మనకి ఈ వాల్యూ అనేది ఉంటుంది, 2 ఉంటుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. సో సమ్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 7 ఉందా. 7 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత, 2 ఉంది. సో 7 ప్లస్ 2 మనకి 9 వస్తుంది. సో సారీ 7 ప్లస్ 2 9.
డైరెక్ట్ గా మనకి ఈ 9 అనేది సమ్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు 12/10. సో డివిజన్ పర్ఫార్మ్ చేసినప్పుడు మనకు అక్కడ వాల్యూ అనేది 1 ఉంటుంది. సో ఆ 1 అనేది మనకి n లో స్టోర్ అవుతుంది. సో ఇంట్ n ప్లేస్ లో మనకి ఇక్కడ n వాల్యూ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ సమ్ వాల్యూ అనేది 9 ఉంటుంది. వైల్ n నాట్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో 1 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఈస్ ట్రూ. బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆర్ వాల్యూ. సో 1 మాడ్యులస్ 10. సో ఎప్పుడైతే మనకి న్యూమరేటర్ డినామినేటర్ కన్నా చిన్న వాల్యూ ఉంటుందో అప్పుడు మనకు డైరెక్ట్ గా మాడ్యులస్ చేసినప్పుడు వాల్యూ అనేది 1 కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. సమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ 9 ఉంది అండ్ 9 ప్లస్ ఆర్ వాల్యూ 1. 9 ప్లస్ 1 మనకి సమ్ వాల్యూ అనేది 10 ఉంటుంది. n ఈక్వల్ టు 1/10. సో డివిజన్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి న్యూమరేటర్ కన్నా డినోమినేటర్ వాల్యూ అనేది పెద్దగా ఉంటుందో అప్పుడు మనము డైరెక్ట్ గా రిమైండర్ వచ్చేసి 0 కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి R0 అనేది n లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ అనేది మనకి ఇక్కడ 0 ఉంది. నెక్స్ట్ ఇంత సమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి సమ్ ఈక్వల్ టు 0 కాదు కదా, సమ్ లో మనకు వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. నెక్స్ట్ వైల్ n నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి n వాల్యూ ఏముంది, 0 ఉందా. సో 0 నాట్ ఈక్వల్ టు 0. సో కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో ఈ వైల్ లూప్ నుంచి మనకి బయటకు వచ్చేస్తుంది. సో ప్రింట్ఎఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ నంబర్ ఈస్ పర్సెంటైల్ స్లాష్ అండ్ సమ్. సో ఈ సమ్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 10 ఉందా. సో 10 మనకి డైరెక్ట్ గా ప్రింట్ అయిపోతుంది. ఇలా మనకి ప్రాసెస్ అనేది ఫంక్షన్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఏమవుతుంది, డిక్లరేషన్ వెళ్తుంది. ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ కి వెళ్ళి ఎక్కడైతే కాలింగ్ ఫంక్షన్ ఉందో ఆ కాలింగ్ ఫంక్షన్ ను ఏదైతే నేమ్ ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ నేమ్ కి వెళ్ళేసి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఫంక్షన్స్ లో ప్రాసెస్ అనేది ఉంటుంది. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఫంక్షన్ ప్రోగ్రామ్ 1.c ఎక్స్టెన్షన్ సేవ్. సో మనకు వాల్యూ ఎంత వచ్చింది, 1 2 3 4 ది 10 వచ్చిందా. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఓకే, ఇక్కడ మనము కమెంట్ చేయలేదు కదా, కమెంట్ చేసి యూజ్ చేయాలి. మళ్ళీ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. కంపైల్ అండ్ రన్. ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైర్. ఓకే, సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనకి బిఫోర్ తీసుకోండి, లేదు అంటే మనకు తీసుకోపోయినా కూడా ఏం చేయగలదు. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి, సమ్ ఆఫ్ నెంబర్ ఇస్ 10. సో ఒక వాల్యూ 1 2 3 4 వాల్యూ అయితే మనకి 10 వచ్చింది. అండ్ నెక్స్ట్ సంథింగ్ ఏదో వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూకి మనకి 23 అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి సమ్ వాల్యూ కనుక్కోవడానికి ఫంక్షన్స్ తో యూజ్ చేసే విధానం ఇది. సో మిగతా ఏ ప్రోగ్రామ్స్ తీసుకున్నా కూడా మీరు ఈ వేలో తీసుకుంటే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ లాజిక్ మొత్తం ఒకే దగ్గర కాకుండా లాజిక్ సపరేట్ గా ఉంటుంది, ఫంక్షన్ కాల్ సపరేట్ గా ఉంటుంది. అలా చూడడానికి మనకి బాగుంటుంది. ప్లస్ ఇంకెవరైనా చూస్తే కూడా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. సో దేంతో చెక్ చేస్తున్నాం మనం, ఫంక్షన్స్ తో. సో ప్రీవియస్ గా మనం ఆల్రెడీ చేసాము లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ తో. ఇది వచ్చేసి మనకు ఏం చేస్తాం, లాజిక్ ఒక దగ్గర అండ్ ఫంక్షన్ కాల్ ఒక దగ్గర మనము చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్ చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్ include stdio.h. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్. సో మనం యూజ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి, ప్రైమా. సో ఇంట్ ప్రైమో ఇంట్ n. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్. సో దీని లోపల ఫంక్షన్ కాల్ మనం తర్వాత చేద్దాము. నెక్స్ట్ డెఫినేషన్, ఫంక్షన్ డెఫినేషన్ ఇంట్ ప్రైమో ఇంట్ n. అండ్ దీని లోపల మనం లాజిక్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనము ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కౌంట్స్ అనేది చెక్ చేసుకుంటామా. సో ఇఫ్ మనకి ఫ్యాక్టర్ కౌంట్ అనేది 2 వస్తే ప్రైమ్ నెంబర్ అంటాం. సో 2 కన్నా ఎక్కువగా వస్తే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి మనము అంటాము. సో ఇనిషియల్ గా ఫ్యాక్టర్ కౌంట్ వాల్యూ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ సో ఫర్ లూప్ లోపల తీసుకోవాలి కదా. సో 1 నుంచి n వరకు నెంబర్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి, ఫ్యాక్టరా కాదా అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఇంట్. సో ఇక్కడ మనము ఫర్ లూప్ లోపల డిక్లరేషన్ అనేది చేయకూడదు. సో ఇంట్ ఐ ఇక్కడ బిఫోర్ చేసుకోవాలి. నెక్స్ట్ i ఈక్వల్ టు 1 నుంచి n వరకు మనం వాల్యూస్ అనేవి చెక్ చేసుకోవాలి. సో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము
సో ప్రతి వాల్యూ అనేది రిమైండర్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. సో రిమైండర్ మనకి 0 అయితే ఫ్యాక్టర్ కౌంట్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, రిమైండర్ అంటే మాడ్యులస్ ఆపరేటర్స్ తో యూస్ చేస్తాము. ఇఫ్ n మాడ్యులస్ i ఈక్వల్ టు 0 అయితే మనకి ఫ్యాక్టోరియల్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఫ్యాక్టోరియల్ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇఫ్ fc ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏంటి, ఫ్యాక్టోరియల్ కౌంట్ 2 అవుతే ప్రైమ్ లేదు అంటే నాట్ ఏ ప్రైమ్. printf of percentile d is a prime number. సో స్లాష్ అని తీసుకున్నా, కామా, సో ఇక్కడ వచ్చేసి n వాల్యూ, ఎల్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఫ్యాక్టోరియల్ కౌంట్ 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనము నాట్ ఏ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. ఇది ఇన్ కేస్ మనకి 1 ఉన్నా కూడా మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబరే వస్తుంది. అండ్ 1 మనకి రాదు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒక నెంబర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయితే ప్రైమ్ నెంబర్ డెఫినేషన్. సో ఇక్కడ మనకి మనం 2 తీసుకున్నాం, సో 2 1s are 2, 1 2s are 2. సో ఇక్కడ 2 కూడా మనకి ప్రైమ్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ 3, సో 3 1s are 3, 1 3s are 3. సో మిగతా 1 లో రాదు, సారీ 2 లో కూడా మనకి రాదు. సో ఇక్కడ 3 కూడా మనకి ప్రైమ్ నెంబరే. 4 చూడండి, 1 లో వస్తుంది, 2 లో వస్తుంది, సో 3 లో రాదు, 4 లో వస్తుంది. సో ఫ్యాక్టోరియల్ కౌంట్ అనేది మనకి 3 అవుతుంది. సో అక్కడ మనకి 4 ఈస్ ఏ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. ఇలా మనకి తీసుకుంటాం. printf percentile d is not a prime number స్లాష్ n కామా n. సో సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాము. ఫంక్షన్ ప్రోగ్రామ్ 2.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎక్స్క్యూట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ ఇవ్వలేదు కదా, ప్రైమ్ ఆఫ్ 4. సో 4 వచ్చేసి మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వస్తుంది. అండ్ ప్రైమ్ ఆఫ్ 3, సో 3 మనకి ప్రైమ్ నెంబరే. ప్రైమ్ ఆఫ్ 2 కూడా మనకి ప్రైమ్ నెంబరే. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి, 4 ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎందుకంటే మనకు ఫ్యాక్టోరియల్ కౌంట్ అనేది 3 వస్తుంది అక్కడ, సో అందుకని మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 2 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది వచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్ ది ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి, లాజిక్ మొత్తం ఒక దగ్గర ఉంది అండ్ ఫంక్షన్ కాల్ ఒక దగ్గర ఉంది. ఇలా మనకు ప్రైమ్ నెంబర్ తో ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, write a program to print whether the given number is spy number or not. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ స్పై నెంబరా కాదా అని చెక్ చేసుకోవాలి. సో స్పై నెంబర్ అంటే ఏంటి, ఆ నెంబర్ కి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ ఇచ్చిన నెంబర్ సమ్ అండ్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ అయితే మనకు అప్పుడు స్పై నెంబర్ అంటాం. సో ఈ ప్రోగ్రామ్ మనం ఫంక్షన్స్ తో చూద్దాం. టైప్ ఇన్ యువర్ ఫైల్, సోర్స్ ఫైల్, include tdio.h. నెక్స్ట్ డిక్లరేషన్ int spy అండ్ నెంబర్ ఇవ్వాలి కదా, n డిక్లరేషన్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ int main. సో ఫంక్షన్ కాల్స్ తర్వాత ఇద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ int spy ఆఫ్. అండ్ ఇక్కడ మీరు డిక్లరేషన్ ఇచ్చారు కదా, డిక్లరేషన్ లో ఎలా అయితే ఫార్మాట్ ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఫార్మాట్ ఇవ్వాలి. ఇఫ్ ఇక్కడ నెంబర్ ఫంక్షన్ నేమ్ చేంజ్ చేయడం, ఇక్కడ ఫంక్షన్ నేమ్ చేంజ్ చేయడం డిఫరెంట్ గా ఉండకూడదు, సేమ్ ఉండాలి. సో ఇన్ కేస్ డిఫరెంట్ ఉంది అంటే మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనకి సింటాక్స్ పరంగా చూస్తే రెండు సేమ్ ఉంటాయి. బట్ ఫంక్షన్ డిక్లరేషన్ కి ఫంక్షన్ డెఫినేషన్ కి డిఫరెన్స్ ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్ కి మనము కంప్లీట్ అయ్యాక సెమీకాలన్ అనేది ఇస్తాం, ఫంక్షన్ డెఫినేషన్ కి సో ఇది కంప్లీట్ అయ్యాక మనకి విత్ ఇన్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని తీసుకొని అందులో మనం ప్రోగ్రామ్ అనేది రాసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి, సమ్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ చెక్ చేయాలా. సో ఇనిషియల్ గా సమ్ వాల్యూ వచ్చేసి మనకి 0 ఉంటుంది అండ్ ప్రొడక్ట్ వాల్యూ ఇంట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ n వాల్యూ అనేది ఒక టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాను. సో వైల్ అండ్ నాట్ ఈక్వల్ టు 0. సో కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి మనకి కోడ్ అనేది ఎక్సిక్యూట్ అవుతుంది. ఇంట్ r ఈక్వల్ టు, సో ఒక్కొక్క నెంబర్ తీసుకోవాలి కదా, r ఈక్వల్ టు n మాడ్యులస్ 10. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ r. నెక్స్ట్ ప్రొడక్ట్ వాల్యూ ప్రొడక్ట్ ఈక్వల్ టు, సో ప్రొడక్ట్ అంటే ఇంటూ కదా, ప్రొడక్ట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ r. నెక్స్ట్ లాస్ట్ r ఈక్వల్ n ఈక్వల్ టు n/10. సో ఇది వచ్చేసి మనకి విత్ ఇన్ దిస్ లాజిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సమ్ వాల్యూ ప్రొడక్ట్ వాల్యూ ఈక్వల్ కాదా అని చెక్ చేసుకోవాలి. సమ్ ఈక్వల్ టు ప్రొడక్ట్, సో ప్రింటింగ్ స్టేట్మెంట్. సో సమ్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ అవుతే ఏమవుతుంది, స్పై నెంబర్. printf of percentile d is a spy number స్లాష్ n
కామా. సో ఇన్ వాల్యూలో మనకి లాస్ట్ లో 0 వాల్యూ స్టోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను 10 కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ప్రింట్ఎఫ్ ఆఫ్ పర్సెంటైల్ డి ఈస్ నాట్ ఏ స్పై నెంబర్. ఇక్కడ కూడా స్లాష్ అండ్ కామా 10. సో సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ కాల్ కూడా ఇవ్వలేదు కదా. సో స్పై ఆఫ్, ఇక్కడ మనం ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. నేను వచ్చేసి 1 2 3 అనే నెంబర్ తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక నెంబర్ స్పై ఆఫ్ 112. సో 112 అనే నెంబర్ తీసుకుంటున్నాను. సో సేవ్ చేద్దాము. ఫంక్షన్ ప్రోగ్రామ్ 3.c ఎక్స్టెన్షన్ సేవ్. సో ఎక్స్క్యూట్ చేద్దాము. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి 1 2 3 ఈస్ ఏ స్పై నెంబర్, 112 ఈస్ నాట్ ఏ స్పై నెంబర్. సో సమ్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. సో 1 2 3 కి సమ్ ఎంత వస్తుంది? 1 + 2 + 3 6 వస్తుంది సమ్. అండ్ ప్రొడక్ట్ ఏమొస్తుంది? 1 × 2 × 3. 1 2 = 2, 1 2 3 = 6. సో సమ్ ప్రొడక్ట్ రెండు ఈక్వల్ వచ్చాయి. బట్ 112 కి సమ్ వచ్చేసి 4 వస్తుంది, బట్ ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 2 వస్తుంది. సో అక్కడ మనకి ఈక్వల్ కాదు. సో అందుకని 1 2 3 వచ్చేసి స్పై నెంబర్, 112 ఈస్ నాట్ ఏ స్పై నెంబర్. ఇది వచ్చేసి మనకి థర్డ్ ప్రోగ్రామ్. ఇలా మనము ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఫంక్షన్స్ తో చేయాలంటే లాజిక్ సపరేట్ గా అండ్ ఫంక్షన్ కాల్ సపరేట్ గా చేసుకుంటే మనకు ప్రోగ్రామ్ అనేది ఈజీగా ఉంటుంది చూడడానికి. అండ్ వేరే వాళ్ళకు కూడా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి స్పై నెంబర్ ప్రోగ్రామ్. ఇవి వచ్చేసి ఫంక్షన్స్ లో ప్రోగ్రామ్స్. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం? వాట్ ఈస్ ఫంక్షన్, ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ చూసాము. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్. నెక్స్ట్ వాయిడ్ ఫంక్షన్స్, నాన్ వాయిడ్ ఫంక్షన్స్ చూసాము. మ్యాథ్ ఫంక్షన్స్ చూసాము. అండ్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ గురించి కూడా చూసాము. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.